మైక్. ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. ఓం శాంతి శాంతి శాంతి. మనము వివేక చూడమని విచారం చేస్తుంటుంది. ఆ విచారణ ప్రకారంలో వైరాగ్యం ఉండాలి. సాధన చతుష్టయ సంపత్తిలో వివేకము, వైరాగ్యము, సమాధి షట్క సంపత్తి, ముముక్షుత్వం, ఈ 4 ఎవరిలో ఉంటాయో వాళ్ళలోనే ఈ జ్ఞానము ఫలీభూతమవుతుందని తెలుసుకున్నాము. అధికారిత్వం లేకుండా మాత్రము ఏది మనకు సిద్ధించదు. ఫస్ట్ దానికి అధికారులు కావాలి. అందులో వైరాగ్యం గురించి మనం విచారణ చేస్తున్నప్పుడు మనము యమలోకం గురించి కూడా ఈ శరీరంలో ఉన్న దోషాలను ఎలా వైరాగ్యాన్ని పెంచుకోవాలని ఉదయం విచారణ చేసుకుంటుంది. దోషాలు చూడకుండా పోతే అంత బాగానే కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి దోషాలు చూస్తే అప్పుడు మనకు వైరాగ్యం వస్తుంది ఈ ప్రపంచం మీద, ఈ శరీరం మీద. అందుకే శాస్త్రం చెబుతుంది, స్వదేహ శుచి గంధేన నా విరజ్యతే యః పుమాన్ వైరాగ్య కారణం తస్య కిమన్యత్ ఉపదిశ్యతాం. మన స్వదేహ అశుచి, మన శరీరంలో ఉన్న ఈ దుర్గంధము, ఈ అశుచి మీద మనకు వైరాగ్యం కలగకుండా పోతే పురుషునికి ఇంకా వైరాగ్య కారణం తస్య కిమన్యత్, ఇంకా వేరే వస్తువుల మీద వాడికి వైరాగ్యం ఎందుకు వస్తుంది? శరీరంలోనే అడుగున దోషాలు ఉన్నాయి. ఎండాకాలం అయితే ప్రతి తూట్లు జల్లెడినట్లుంటుంది మన శరీరం. ప్రతి చోట చెమట బయటకు వస్తూ ఉంటుంది. అంత వేస్ట్, దుర్గంధం అది. అలాంటి శరీరం మీద మనకి ఇంకా మోహం పోలేదంటే మిగతా బయట వస్తువులు ఎట్లా పోతుంది? మళ్ళా అనాది కాలం నుంచి సతతం ప్రవాహ్యమానై వృషభై అశ్వై కరై గజై మహిషై హా కష్టం క్షుత్క్షామై శ్రాంతై నో శక్యతే వక్తుమని. మహాపురుషులు పూర్వజన్మలు కొంతమంది జ్ఞాపకం చేసుకుంటారు, ఆ సిద్ధిలు వస్తాయి. వాళ్ళు గుర్తు తీసుకొని ఇలా బాధపడుతున్నారు, అబ్బా చాలా కష్టం అప్ప, ఎన్నిసార్లు ఎద్దుగా పుట్టాను, ఎన్నిసార్లు గాడిదగా పుట్టాను, గుర్రంగా పుట్టాను, బర్రెలా పుట్టాను, హా కష్టం క్షుత్క్షామై. ఎప్పుడు ఈ ఆకలి దొప్పి సమస్య ఏ జన్మన్నా తీసుకో, ఈ సమస్యలు మాత్రం నిన్ను వెంటబడవు. కూటి కోసమే కోటి విద్యలు అంటారు. అంతా పరాధీనత ఈ ఆకలి దప్పుల వల్లనే వస్తూ ఉంటుంది. శక్యతే నా వక్తం, దాన్ని వర్ణించడానికి కూడా కుదరదు. అందుకే ఇలా విచారణ చేసి యతేహ కర్మచితో లోక క్షీయతే ఏవం ఏవా అముత్ర పుణ్యచితో లోక క్షీయతే. కర్మల ద్వారా దొరికిన ఈ భూలోకము ఎలా అయితే మనకు పర్మనెంట్ కాదో, క్షీణించిపోతుందో, టైం ఉన్నంతసేపు ఇక్కడ ఉంటాం, ఆ టైం అయిపోయిన తర్వాత వదిలిపెట్టి వెళ్ళిపోతుండాలి. అలాగే కర్మల ద్వారా దొరికే స్వర్గము, బ్రహ్మలోకము కూడా ఏదో రోజు క్షీణించిపోతుంది. కాబట్టి దాని గురించి కూడా మనకు వైరాగ్యం రావాలి. అందుకే ఆ వైరాగ్య ప్రకరణంలో గర్భంలో నుండి మనిషి పుట్టే వరకు, వృద్ధావస్థ వరకు ఎన్ని ప్రకారాల దోషాలు ఉంటాయో మనం విచారణ చేసుకున్నాము. తర్వాత పాపకర్మలు చేసిన తర్వాత యమలోకంలో కూడా భయంకరమైన పనిష్మెంట్లు ఉంటాయి, దండాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ విచారం చేస్తే ఎందుకు రాదు వైరాగ్యం అని. పోనీ స్వర్గంలో
పుణ్యకర్మలు చేసుకొని స్వర్గానికి పోతే కానీ అక్కడ ఏమీ దుఃఖాలు ఉండవు కదా అనుకుంటే దాని గురించి కూడా శాస్త్రం చెబుతుంది. పుణ్యక్షయే పుణ్యకృతో నభస్తైర్ నిపాత్యమానాన్ శిథిలీకృతాంగాన్ నక్షత్రరూపేణ దివశ్చ్యుతాంస్తాన్ విచార్య కో వా విరతిం నయాతి. పుణ్యక్షయే పుణ్యకృతో నభస్తై. స్వర్గలోకంలో కూడా పుణ్యం ఉన్నంతసేపు ఉంటాం. పుణ్యం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మెడలు పెట్టి కిందికి నెట్టేస్తారు. నక్షత్ర రూపేణ దివశ్చ్యుతాస్తాన్. కొంతమంది ఎక్కువ పుణ్యం చేసి నక్షత్ర రూపాల్లో అయిపోయింటారు. ధ్రువుడు కూడా ధ్రువ నక్షత్రం అయిపోయాడు తపస్సు చేసి భగవంతుని మెప్పించేసి. అలా మంచి మంచి యోగులంతా నక్షత్రాలు అయిపోయింటారు. ఆ నక్షత్ర రూపాలు కూడా పుణ్యం అయిపోయిన తర్వాత క్షీణించిన తర్వాత కిందికి వచ్చేస్తుంటారు. ఎంతోమంది చూసి ఉంటారు పైనుంచి నక్షత్రాలు కిందకి పడ్డాం. నేనే ఒక 5-6 సార్లు చూసి ఉంటాను. పైనుంచి నక్షత్ర రూపాన్ని కిందకి వచ్చేస్తూ ఉంటారు. మరి అక్కడ కూడా అవి పర్మనెన్స్ కాదు. నక్షత్ర రూపేణ దివశ్చ్యుతాస్తాన్ విచార్య కోవా విరతిం నయాతి. ఆ స్వర్గంలో ఏదో సుఖముందని అక్కడికి పోయావు, అక్కడి నుంచి కింద పడేతాడు విపరీతమైన దుఃఖం అవుతుంది. ఎందుకంటే మళ్ళా మనిషి జన్మకు రావాలా, గర్భవాసం చేయాలా, లేనిపోని దుఃఖాలు అనుభవించాలా, అక్కడ తెలుసుకుంటేనే భయం వేస్తుందంట. మహా దుఃఖంతో పైనుంచి కిందికి పడతారు. మరి సరే స్వర్గంలోకి ఇక్కడ పుణ్యం చేసుకొని పోతే కన్నా సమస్య ఉంది, క్షీణం అయిపోతే వచ్చేయాలి. దేవతలే అయిపోదాము, మంచి ఉపాసనలు చేసుకొని ఎక్కువ సాధన చేసుకొని వచ్చే కల్పంలో దేవతల పోస్ట్కి పర్మనెంట్ రెసిడెన్స్ అయిపోయాము స్వర్గలోకానికి. అప్పుడు పర్మనెంట్గా స్వర్గంలో ఉండొచ్చు కదా అంటే కన్నా వాళ్ళ బతుకులు కూడా ఏమని విను అని శాస్త్రం చెబుతుంది. వాయువర్కవహ్నీంద్ర ముఖాన్ సురేంద్రాన్ ఈశోగ్రభీత్యా ప్రతితాంతరంగాన్ విపక్షలోకై పరిదూయమానాన్ విచార్య కో వా విరతిం నయాతి. ఎవరైతే దేవతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈశోగ్రభీత్య ప్రతితాంతరంగాన్. దేవుడు అంటే పరమాత్ముడు అంటే దేవతలకి వణుకు. ఒక్కరోజైనా సూర్యుడు సెలవు వేసుకున్నాడా? మనము ఎన్ని ఉద్యోగాలు చేసినా కూడా ఆరోగ్యం బాగలేకపోతే ఎన్నోసార్లు పోనే పోం, ఉద్యోగానికి కూడా పోనే పోం. రాఘవేంద్ర లోపల రూమ్లో పోయి చదువుకో, కొనుక్కొని డిస్టర్బ్ చేయకూడదు. రూమ్లో పోయి చదువుకోకూడదు. ఇలా స్వర్గంలో దేవతల పోస్టుల్లో పైన కూడా ఆ పోస్టులు కూడా మనకు పర్మనెంట్ కాదు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడూ భయం ఉంటుంది. ఈశోగ్రభీత్య. ఒక్కరోజు అందుకే సూర్యుడు సెలవు వేయలేదు, రోజు డ్యూటీలు చేస్తూనే ఉండాలి. వాళ్ళు కూడా భయపడుతూనే చేస్తుంటారు. మనం ఎట్లా ఇక్కడ కంపెనీల్లో మేనేజర్లకు వాళ్ళకి వీళ్ళకి భయపడుతూ పనిచేస్తుంటాము, వాళ్ళకు కూడా అదే భయం ఉంటుంది. అంతేకాదు మళ్ళీ విపక్షలోకై పరిదూయమానాన్. రాక్షసులు ఏ పురాణమైనా తీసుకో, దేవతల మీదనే అటాకు. రావణాసురుడు ఎంత పని చేశాడు, అందరు దేవతల్ని ఓడించేసి తన సింహాసనానికి ఎక్కే మెట్లకి వేసుకున్నాడు. వాళ్ళ మీద తొక్కుంటూ పోయి సింహాసనం మీద కూర్చుంటాడు. అంత దుర్గతి మనకు మనుషులకు కూడా రాదు భూలోకంలో. మనకన్నా దుర్గతి ఆ దేవతలకు వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో నువ్వేమో ఆ దేవతల పోస్టుల్లోకి దేవతలమే అయిపోతే కన్నా ఏదో సుఖం ఉంటుందని మనం అనుకుంటాం. వాళ్ళకు కూడా ఇలాంటి ఉంది. ఇవన్నీ విచార్య కోవా విరతిం నయాతి. విచారం చేస్తే వైరాగ్యం వస్తుంది, లేకపోతే కానీ అక్కడేమో ఉంది ఇక్కడేమో ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ శృత్యా నిరుక్తం సుఖతారతమ్యం బ్రహ్మాంతమారభ్య మహీమహేశం ఔపాధికం తత్తు న వాస్తవం చేత్ ఆలోచకో వా విరతిం నయాతి. శృతి అంటే శాస్త్రాల ద్వారా, నిరుక్తుల ద్వారా సుఖతారతమ్యం బ్రహ్మాంతం ఆరభ్య మహీమహేషం
ఔపాధికం తత్తున వాస్తవం చేత్. తైత్తిరీయ ఉపనిషత్తులో ఆనంద మీమాంస వస్తుంది. ఇప్పుడు మనము ఆ లోకానికి పోవాలా ఈ లోకానికి పోవాలని ఎందుకు అనుకుంటామంటే ఇక్కడికన్నా అక్కడ ఆనందం ఉంది, ఎక్కడ ఆనందం ఎక్కువ ఉంటే అక్కడికి పోవాలనిపిస్తూ ఉంటుంది. అందుకే అక్కడ మీమాంస చేసి చూపిస్తారు. భూలోకంలో చాలా ఎక్కువ ఆనందంగా ఎవరు ఉండగలరంటే చక్రవర్తి సామ్రాట్ అయి ఉండాలంట. మొత్తం పృథివీకంతా అతనే రాజు అయి ఉండాలి. ఎవరు శత్రువులే ఉండకూడదు, అందరినీ జయించే ఉండాలి. అనుకూలమైన పత్ని, అనుకూలమైన కొడుకులు, అనుకూలమైన మంత్రి సేనాధిపతులు, ఇన్ని అనుకూలాలు ఉంటే మంచి ఆరోగ్యము ఉంటే ఒక్క చుక్క ఆనందము వాడికి దొరుకుతుందట భూలోకంలో. మరి అంత పెద్ద రాజు పదవి మీద కూడా ఎవరికన్నా వైరాగ్యం వచ్చిందంటే, ఎంతోమంది అలాంటి పదవులు వచ్చినా కూడా తిరస్కరించారు. నచికేతుడే తిరస్కరించాడు. అలాంటి పెద్ద పెద్ద పదవులు, స్వర్గాధిపత్యం ఇచ్చినా కూడా దాన్ని తిరస్కరించాడు. ఆ పదవి, సామ్రాట్ పదవిని పొందిన వ్యక్తి ఆనందానికన్నా ఆ పదవి సామర్థ్యం ఉండి అది దొరికినా అది వద్దనుకున్న వ్యక్తికి దానికన్నా 100 రెట్ల ఆనందం ఎక్కువ అని శాస్త్రం చెబుతుంటుంది. ఇప్పుడు ఛాయ్ తాగాల, టీ తాగాల అని అనుకున్న వ్యక్తికి ఆ టీ అన్ని పనులు చేసుకొని టీ తాగితేనే కొద్దిగా ఆనందం వస్తుంది. ఆ టీనే నాకు వద్దు అనుకున్న వ్యక్తికి ఎంత పరిశ్రమ తక్కువైతుంది. టీ తాగాలంటే స్టవ్, సిలిండరు, టీ పొడి, చక్కెర, పాలు, నీళ్ళు, పాత్రలు కావాలా, చేసుకోవాలా, తాగిన తర్వాత కడుక్కోవాలా, ఎన్ని పనులు ఎక్కువైపోతాయి. ఆ ఒక్క టీ వద్దనుకుంటే అంత బరువు, అంత పని, అంత పరిశ్రమ తగ్గిపోతుంది. మరి టీ తాగితే బతుకుతాం, టీ తాగకుండా పోతే చచ్చిపోతామన్న మాట అయితే లేదు కదా. అది లేకపోయినా కూడా మనం ఉండొచ్చు. అట్లా మనము పొందేదానికన్నా వదులుకునే దాంట్లో ఎక్కువ ఆనందం ఉంటుంది. అట్లా సామ్రాట్ పదవిని పొందాలంటే ఊరికే వస్తుందా? పోనీ ఇప్పుడు ఎవరికన్నా అలాంటి సామ్రాట్ అయ్యే అవకాశం ఉంది ప్రపంచంలో? అంత మిజైల్ టెక్నాలజీలు, న్యూక్లియర్ బాంబులు, అణుబాంబులు ఉన్నాయి. ముందు గుర్రాన్ని వదిలిపెట్టేస్తే భయపడి ఆ గుర్రాన్ని ఎవరు కట్టేసేవాళ్ళు కాదు. ఇప్పుడు గుర్రాన్ని ఇంటి లోపల కట్టేసుకున్నా కూడా దొంగతనం అయిపోతుంది. ఇంకా బయట వదిలేస్తే ఇంకా దాని మాట వేరే. అశ్వమేధ యాగాలు అలాంటివి ఏమీ చేయలేవు ఇంకా. కాబట్టి అలాంటి ఆనందం దొరికే ఛాన్సే లేదు. మళ్ళీ ఆ మనుష్య ఆనందం అంటారు. ఈ మనుష్యం కన్నా పైన గంధర్వులు ఉంటారు. ఆ గంధర్వుల ఆనందము మనిషి కన్నా 100 రెట్లు ఎక్కువ ఉంటుందంట. ఆ గంధర్వ పదవి కూడా ఎవరికన్నా దొరికినప్పుడు ఋషులకు వాళ్ళు తపస్సు చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆ పోస్టులు కూడా వర రూపంలో వచ్చి ఇస్తూ ఉంటారు. ఆ పదవి, ఆ గంధర్వులు అంటే వాళ్ళకి అనిమ గరిమాది సిద్ధులు ఉంటాయి. మినీ దేవతలు వాళ్ళు కూడా. పితృలోకంలో ఉన్న పితృలు, గంధర్వులు, మళ్ళీ స్వర్గంలో ఉన్నోళ్ళు, వీళ్ళందరూ కొద్దిగా తేడాలో స్వర్గంలో ఉన్న కొద్ది ఎక్కువగా బలంగా ఉంటారు. వాళ్ళకన్నా కొద్ది తక్కువ బలంలో గంధర్వులు ఉంటారు. వాళ్ళకన్నా తక్కువ బలంలో కొద్ది పితృలోకంలో ఉన్న ఉంటారు. వాళ్ళ బలం ఎంతంటే ఈ కర్ణుడు, దుర్యోధనుడు ఆ గంధర్వుని మహాభారతంలో స్నానాలు చేసేటప్పుడు లొల్లి పెట్టుకునేందుకు మొత్తం బంధించింది. కర్ణుడు కూడా పారిపోయి ఉంటాడు. ఆ గంధర్వులతో యుద్ధం చేయలేక పరిగెత్తి వెళ్ళిపోయి ఉంటాడు. అంత బలంగా ఉంటారు. అన్ని భీష్మ పితామహుడు కూడా పూర్వజన్మలో వసువు గంధర్వుడే. కాబట్టి అతనికి ఆ జ్ఞానము, ఆ తెలివి అంత ఉంటుంది వాళ్ళకి మనుషులకు దొరికే ఆనందం కన్నా 100 రెట్లు ఎక్కువ ఉంటుందంట. ఆ గంధర్వ పది కూడా నాకు వద్దు అనుకున్న వ్యక్తికి ఆ గంధర్వ ఆనందానికన్నా ఇంకా 100 రెట్లు ఎక్కువ ఆనందం వస్తుందని. మళ్ళీ దానికన్నా ఎక్కువ ఒక గంధర్వ ఆనందానికన్నా 100 రెట్లు దేవానందం. అంటే ఫస్ట్ మనుష్య దేవానందం అంటే పితృలోకంలో ఉన్న వాళ్ళ ఆనందం ఎక్కువ ఉంటుందంట. వాళ్ళకన్నా 100 రెట్లు స్వర్గంలో ఉన్న ఇంద్రుని ఆనందం ఉంటుంది. ఆ ఇంద్ర పదవి కూడా నాకు వద్దు అని ఎవరికి వైరాగ్యం వస్తుందో ఆ ఇంద్రుని కన్నా 100 రెట్లు ఆనందం వస్తుందంట. అట్లా ఇంకా బ్రహ్మ పదవి వరకు అక్కడ కంపారిజన్ చేసుకుంటూ పోయేసి
బ్రహ్మ పదవి దొరికినవానికి బాగా మహత్తరమైన ఆనందం ఉంటుంది. ఆ బ్రహ్మ పదవిని పోస్టులు కూడా వద్దనుకున్న వానికి ఇంకా పరమానందం ఉంటుంది అని చెప్పేసి అక్కడ వైరాగ్య మీమాంసలో వాళ్ళ ఆనంద మీమాంసలో తారతమ్యంతో, ఎందుకంటే అన్ని సుఖాలు ఏదో ఒక నిమిత్తం నుంచి వచ్చేది. బయట ఈ లోకాల్లో ఉన్న సుఖాలు ఊరికి ఫ్రీగా అయితే వచ్చేవి కాదు. వాటికి ఎన్ని జపాలు చేసుకోవాలి, ఎన్ని ఉపాసనలు చేసుకోవాలి, స్వర్గంలోకి పోవాలంటే ఎన్ని పుణ్యకర్మలు చేసుకోవాలి, అంత సులభం కాదు. మనిషి లోకంలోనే ఆ ఉన్న ఒక చుక్క ఆనందాన్నే పొందలేము, మనం సామ్రాటే కాలేము, ఇక పైనున్న లోకాల గురించి మర్చిపోవాలి. మరి అలాంటివన్నీ విచారణ చేస్తే కన్నా మోక్షంలో వైరాగ్యంలో ఉన్నంత ఆనందము ఇంక దేంట్లోనూ లేదు. అన్ని చోట్ల అన్ని వస్తువుల్లో భయం పుడతానే ఉంటుంది. ఏ వస్తువు అయినా పట్టుకోడు నువ్వు, ఆ వస్తువు నుంచి నీకు భయమే పుడతా ఉంటుంది. కానీ నీ దగ్గర ఒక వైరాగ్యం ఉందనుకో, తెగించి ఉంటావు. నువ్వు ఉంటే ఉంటుంది, శరీరం పోతే పోతుందని ఎక్కడ మళ్ళీ తల ఉంచు. నువ్వు ఎక్కువ స్వతంత్రంగా ఉంటావు వైరాగ్యం ఉన్న వ్యక్తి. వైరాగ్యం లేకపోతే అక్కడ ఇక్కడ పరాధీనతను మనము దొరికిపోతూ ఉంటాము. అందుకే భర్తృహరి మహారాజ్ అంటారు, భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విత్తే నిపాలాద్ భయం, మానే దైన్య భయం, బలే రిపు భయం, రూపే జరాయా భయం, శాస్త్రే వాద భయం, గుణే ఖల భయం, కాయే కృతాంతాద్ భయం, సర్వం వస్తు భయాన్వితం, భువి నృణాం వైరాగ్యమేవ భయం, వైరాగ్యమేవ భయం. భోగే రోగ భయం. ఏ విషయాన్ని భోగం అనుభవించినా ఇమీడియట్గా దానికి తగిన సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. మంచిగా పోలీలు బాగున్నాయని తింటాము, పొట్టలో గ్యాస్ అవుతుంది, లేదా ఇంకో ఏమో సమస్య వస్తుంది. ఏ భోగమైనా అంతే, 4 నుంచి లోపల పొట్టలో పోతే ఇంకా సమస్యలు క్రియేట్ చేస్తుంది. ప్రతి ఒక్క భోగంలో కూడా రోగం ఉంటుంది. అందుకే చాలామంది చక్కెర కొద్దిగా వేస్తే ఛాయ్లో షుగర్ ఉన్న వాళ్ళు భయపడతా ఉంటారు. అయ్యో ఛాయ్ తాగితే నాకు మళ్ళీ ఎక్కువైపోతుంది షుగర్ అని చెప్పేసి. మరి భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, లోకవాసన. మనం ఎక్కువ లోకానికి భయపడే మన జీవితాన్ని నిర్ణయించుకుంటాం. ఏం పని చేస్తే ఈ లోకమందులు ఈ సమాజం నన్ను స్వీకరిస్తుందో అలాంటి పనులే చేస్తూ ఉంటాను. ఎన్నోసార్లు పెళ్ళిళ్ళకి కానీ దానికి కానీ మనకు శక్తి లేకపోయినా వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, అప్పో చేసి గ్రాండ్గా పెళ్ళిళ్ళు చేయనికపోతున్నాం. లోకవాసన, లోకానికి భయపడి. మళ్ళీ ఏదో ఒక సంఘంలో ఇంక్లూడ్ ఉంటాము, ఆ సంఘానికి అతిరిక్తంగా ఏదన్నా వేరే కొత్త పని చేయాలంటే భయము. ఆ కులం నన్ను బయటకు వేసేస్తుందేమో, మళ్ళీ సమాజం నన్ను బయటికి వేసేస్తుందేమో అని చెప్పేసి అక్కడ భయం ఉంటుంది. మళ్ళీ విత్తేంద్రి పాలాద్ భయం, ఇంకా డబ్బులు ఉందంటే ఇంకా ఎక్కువ భయం. ఇన్కమ్ ట్యాక్స్ అని వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ తీసేసుకుంటారు ఎక్కువ డబ్బులు ఉంటే. దొంగల కాటు ఉంటుంది, సంరక్షణే భయం. అంత కాకపోతే బంధువులకి నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వలేదంటే కానీ నువ్వు అలాగే ఒట్టిగానే శత్రువు అయిపోతావు నువ్వు. కాబట్టి విత్తేంద్రి పాలాద్ భయం. మళ్ళీ బలే రిపు భయం, బలంగా ఉన్న వ్యక్తికి ఇంకో బలమైన వ్యక్తి ఎక్కడ ఉత్పన్నమైపోతాడని భయం వేస్తూ ఉంటుంది. ఎమ్మెల్యేలు వీళ్ళు ఉంటారు, వాళ్ళున్న కాన్స్టిట్యూన్సీలు ఇప్పుడు ఎవరన్నా ఫైనాన్షియల్గా బాగా ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నాడు, ఎదుగుతున్నాడు, ఎలక్షన్లో 30 కోట్లు ఖర్చు పెట్టేంత సామర్థ్యం వచ్చింది అంటే వాళ్ళు భయపడుతుంటారు, వీడు మళ్ళీ ఎలక్షన్లో నాకు కాంపిటీషన్గా వస్తాడని చెప్పేసి. ఎప్పుడు భయం ఉంటుంది. బలంగా ఉన్న వ్యక్తికి ఇంకొక బలమైన వ్యక్తి వస్తే కానీ భయపడుతూనే ఉంటాడు. బలేరింపు భయం, రూపే జరాయ భయం. అందంగా ఎవరైనా కొద్దిగా కనిపిస్తూ ఉంటే యవనావస్థలో ఉంటే ఇంక వృద్ధావస్థ వస్తుందని, ఆ శరీరంలో ముడతలు వస్తున్నాయంటే ఇంక ఊరికే ముఖం మీద అక్కడ ఎక్కడ పెయింట్లు కొట్టుకుంటూనే ఉంటారు. భారతదేశంలోనే ఎక్కువ కాస్మెటిక్ మెటీరియల్, ఫేర్ అండ్ లవ్లీ క్రీములు అవి ఇవి ఎక్కువ సేల్ అవుతూ ఉంటాయి. పెద్ద బిజినెస్ అది, కోట్ల శతకోట్ల వేల కోట్ల బిజినెస్ అది. వాళ్ళకి భయము, నేను అందంగా కనిపించకుండా అయిపోతాను అని చెప్పేసి.
మళ్ళీ శాస్త్రే వాద భయం. శాస్త్రాలు చదివిన వాళ్ళు కూడా అంతే. శాస్త్రం బాగా చదివి ఇలా ప్రవచనం చేస్తుంటే కదా ఎవరో బ్రహ్మలో కూర్చున్న వ్యక్తి విచిత్రమైన క్వశ్చన్లు అడిగి కుతర్కాలు చేసేసి ఎక్కడ మళ్ళీ నేను అవమానం పాలైపోతానని వాడికి భయం వేస్తూ ఉంటుంది. అంటే ప్రవచనాల ద్వారా కీర్తి ప్రతిష్టలు పొందాలనుకున్న వ్యక్తికి ఆ భయం ఉన్నే ఉంటుంది. గుణే కలభయం. మంచి గుణాలతోటి మంచి పేరుతోటి బతుకుతూ ఉన్న వ్యక్తికి ఎక్కడ నాకు చెడ్డ పేరు వచ్చేస్తుందో, ఎక్కడ పిల్లలు నాకు చెడ్డ పేరు తెచ్చేస్తారో ఆ మంచి పేరుని కాపాడుకోవడానికి చాలా భయపడుతూ ఉంటాడు. ఈ ప్రపంచానికి నంబర్ 1 శ్రీమంతుడు బిల్ గేట్స్ అంటారు. వాడిని ఇంకోసారి ఇంటర్వ్యూకి పిలిపించి నీకు ఇంకోసారి జన్మ వస్తే నువ్వు ఎలాంటి జన్మ కావాలనుకుంటున్నావు అంటే చాలా పేదవాడుగా పుట్టాలంటాడు. ఎందుకు? ఇప్పుడు నంబర్ 1 శ్రీమంతుడుగా ఉన్నావు, నీకేం తక్కువ ఉంది? కోట్లు ఉన్నాయంటే పెద్ద టెన్షన్ జీవితం అయిపోయింది నాది అని. ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒక కారణం వల్ల ఎలాగో నంబర్ 1 పొజిషన్కి వెళ్ళిపోయినాను. ఎక్కడ నంబర్ 2 2వ స్థానానికి ఎందుకు వచ్చేస్తాను, 3వ స్థానానికి ఎక్కడికి వచ్చేస్తున్నాను. ఆ నంబర్ 1 స్థానాన్ని మెయింటైన్ చేయడానికి విపరీతమైన టెన్షన్ ఉంటుందంట. అంతే మరి ఒకసారి పై స్థాయికి పోయిన తర్వాత కొద్దిగా ఆ స్థాయి కన్నా కొంచెం కింద స్థాయికి వస్తే కానీ ఆ దుఃఖం తట్టుకోలేరు. స్వయంగానే వాళ్ళు అవమానం ఫీల్ అయిపోతారు. దాన్ని మెయింటైన్ చేసుకోవడానికి, ఆ స్టేటస్ని మెయింటైన్ చేసుకోవడానికి, ఆ మర్యాదను మెయింటైన్ చేసుకోవడానికి విపరీతమైన టెన్షన్ ఉంటుందంట. అందుకే వద్దే ఈ జీవితం వద్దు అని చెప్పేసి అంత విసుగు వచ్చేసింది ఆ జీవితం మీద. అందుకే గుణే కలభయం. మంచిగా బతుకు సమాజంలో ఎక్కడ నాకు చెడ్డ పేరు వచ్చేస్తుందని ఆ మంచి పేరు కాపాడుకోవడానికి ఎన్ని త్యాగాలు కావాలో అన్ని త్యాగాలు చేసేస్తారు. మళ్ళీ కాయే కృతాంతాద్వయం. ఈ శరీరాన్ని గట్టిగా పట్టుకుంటాం, ఎప్పుడుగా ఈ శరీరంలోనే ఉండాలా, శరీరం ఆరోగ్యంగా ఉండాలా, నేను సావకూడదు అని చెప్పేసి. ఇదేమో ఎప్పుడు చూసినా ఏదో ఒక రోగం ఉంటుంది శరీరంలో. అంతకాకుండా వృద్ధావస్థలు అన్నీ వీక్ అయిపోతాయి. ఇంకా సావుకు మృత్యుకు దగ్గర అవుతూ ఉంటుంది. ఎప్పుడు నేను చనిపోతానో అని చెప్పేసి ఆ భయం, మృత్యు భయం భయంకరంగా ఉంటుంది. అందుకే సర్వం వస్తు భూమిని నా భూమిలో అన్ని వస్తువులు భయాన్ని నీకు ఇస్తున్నాయి. అందుకే వైరాగ్యమేవ అభయం. ఒక వైరాగ్యమే నీకు అభయాన్ని ఇస్తుంది, నీ భయాన్ని తొలగించేస్తుంది. మంచిగా విచారణ చేసి ముందుగానే వీటి మీద ఆశలన్నీ తొలగి ఆశలు ముందుగానే వదిలిపెట్టుకోవాలి. ఎందుకంటే ఏదేది పట్టుకున్నామో, ఇప్పుడు శరీరాన్ని పట్టుకున్నాము, సంపత్తులు పట్టుకున్నాము, డబ్బులు పట్టుకున్నాము, మనుషులను పట్టుకున్నాము, అన్నీ మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. ఆఖరికి మనలో ఉన్న ఇంద్రియ శక్తులు కూడా అవి కూడా మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. అందుకే విద్యారణ్య స్వామీజీ ఒక శ్లోకంలో చెప్తాడు, ఆయుర్గచ్చతి పేటికామివ జలం సంత్యజ్య దేహం జవాత్ గచ్చంతీంద్రియ శక్తిరపి కులట యద్వన్నరం నిర్ధనం ప్రజ్ఞా గచ్చతి దావదాహ సమయే నీడం మృగీ పక్షివత్ జ్ఞాత్వా సత్వరమాశ్రయాత్మ పదవీం దేహం వృథా మాకృతా. ఆయుర్గచ్చతి పేటికామివ జలం. ఈ ఆయు తూట్ల గిన్నెలో ఎలా నీళ్లు పోస్తే ఎంత తొందరగా ఖాళీ అయిపోతాయో రంధ్రం ఉన్న బకెట్లో, కానీ అంత తొందరగా మన ఆయుష్ క్షీణమైపోతూ ఉంది. అందుకే సంతజ్య దేహం జవాత్. ఈ శరీరం మీద మోహాన్ని ముందుగానే నువ్వు వదిలిపెట్టు. ఈ శరీరంలోనే నేను ఉండాలని నువ్వు అనుకుంటున్నప్పుడు నీకు తెలియకుండా సడన్గా ఆ శరీరం నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు విపరీతమైన దుఃఖం అవుతుంది. అదే ముందుగానే మనం ఆ ఆశను వదులుకుంటే కానీ ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఎక్కువ దుఃఖం ఉండదు. ముందే నేను ఆలోచించేది ఇది పోతుంది, ఎప్పుడో ఏదో ఒకరు నన్ను వదిలిపెడుతుందని. ఇంద్రియ శక్తులు కూడా అంతే. కులటా స్త్రీ. డబ్బులుంటే పురుషునికి సుఖం ఇస్తుంది, డబ్బులు లేకపోతే కానీ వదిలిపెట్టేస్తుంది. అలాంటి కులటా స్త్రీ ఎలా డబ్బులు లేనప్పుడు మనిషిని వదిలిపెట్టేస్తుందో, మన ఇంద్రియాలు కూడా వయసు వచ్చిన తర్వాత అన్నీ వదిలిపెట్టే, చూసే చూపు పోతుంది, వినే సామర్థ్యం పోతుంది, అన్ని శక్తులు క్షీణించిపోతాయి. ఆ ఇంద్రియాలు కూడా మనల్ని వదిలిపెట్టేస్తాయి. లాస్ట్ మూమెంట్లో ఏదో రామ అనుకుంటూ మోక్షం గురించి కొద్దిగా అభ్యాసం చేసుకుందామంటే ఆ సమయంలోనే సరిగ్గా చెవులు వినిపివు, కన్ను గడిపివు, బుద్ధి స్థిరత ఉండదు. అన్ని ఇంద్రియాలను ఆ కులటా స్త్రీ వదిలిపెట్టినట్లు మనల్ని వదిలిపెట్టేస్తాయి.
మళ్ళీ బుద్ధి చిన్న వయసులో ఉన్నప్పుడు కొంచెం తీక్షణంగా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఇలాంటి సత్సంగాల్లో కూర్చున్నప్పుడు మంచిగా విని గ్రహించే శక్తి ఉంటుంది. ఆ గ్రహించే శక్తి కూడా వయసు అయిపోయిన తర్వాత ఎక్కువ ఉండదు. ముఖ్యంగా నేను కంఠస్థం చేసే విషయాలు చూస్తుంటాను. కొన్ని 30 సంవత్సరాల ముందు బాగా ఏ శ్లోకమైనా కంఠస్థం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. వయసు ఎక్కువైన తర్వాత మళ్ళీ కంఠస్థం చేయాలంటే కష్టమైపోతుంది. కంఠస్థం ఏదైనా రట్టగొట్టాలంటే కన్నా అంటే మన బుద్ధిలో ఆ కెపాసిటీ తగ్గుతూ పోతూ ఉంటుంది. కాబట్టి బుద్ధి మనల్ని ఎంత స్పీడ్గా వదిలిపెట్టేస్తుందంటే సామర్థ్యము. ఈ అడవుల్లో మంటలు వచ్చినప్పుడు అన్ని జంతువులు చాలా ఫాస్ట్గా పరిగెడతాయి. ఏనుగు గంటకి 60 కిలోమీటర్ స్పీడ్లో పరిగెడుతుంది. ఆ అడవిలో ఏమన్నా మంటలు పట్టాయంటే కానీ 120 కిలోమీటర్ స్పీడ్లో పడుతుంది. డబల్ స్పీడ్లో పరిగెడతాయి. అంత ఫాస్ట్గా ఎక్కడైనా నీళ్ళు ఉంటే నీళ్ళలో పోయి దాక్కుంటాయి, లేదా బయటకు వచ్చేసి ప్రాణాలు కాపాడుకుంటాయి ఫారెస్ట్ ఫైర్ ఉన్నప్పుడు. అంత స్పీడ్గా మన బుద్ధి మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది అని చెప్తారు. అందుకే జ్ఞాత్వ ఇవన్నీ తెలుసుకొని సత్వరం అంటే చాలా తొందరగా ఆత్మ పదవిని నువ్వు ఆశ్రయించు, లేకపోతే కన్నా నీకు చాలా చాలా నష్టం ఉంది అని చెప్పేసి విద్యారణ్య స్వామీజీ చెప్తారు. కాబట్టి ఈ లోకాల గురించి కానీ దేవతల స్థితుల గురించి కానీ విచారణం చేస్తూ ఉంటే మనకు వైరాగ్యం వస్తుంటుంది. ఎన్నిసార్లు ఈ జన్మ తీసుకుని ఎన్నిసార్లు ఈ ఆకలి దొప్పిల సమస్యలను ఇరుక్కొని ఎన్నిసార్లు పరాధీనతను పొందుతూ ఉంటాము. అందుకే వైరాగ్యాన్ని పొందాలి. మళ్ళీ ఇంకా కొంతమంది సరిగ్గా విచారం చేసుకోకుండా సాలోక్య సారూప్య సామీప్య అని ఇవే మోక్షం అనుకుంటూ ఉంటారు. వాటి గురించి కూడా కొద్దిగా ఆలోచించు. సాలోక్య సామీప్య స్వరూపతాది వేదస్తు సత్కర్మ విశేష సిద్ధ న కర్మ సిద్ధస్య తుతో నిత్యతేతి విచార్య కోవా విరతిం నయాతి. సాలోక్యం అంటే కన్నా మనము ఏ దేవుణ్ణి భక్తి చేస్తూ ఉంటామో ఆ దేవుడున్న లోకానికి పోవడం. విష్ణువుని భక్తి చేస్తే వైకుంఠానికి, శివుని భక్తి చేస్తే కైలాసానికి, వాళ్ళున్న లోకానికి పోవడం. ఆ లోకంలోకి పోవడమే మోక్షము అని. మళ్ళీ సామీప్యం అంటే కానీ ఆ లోకంలో పోయి భగవంతుడికి చాలా దగ్గరగా నిలుచుకో ఉండడం. మళ్ళీ సారూప్యం అంటే విష్ణు రూపాన్ని మళ్ళీ విష్ణులాగానే మన శరీరం కూడా శరీరం లాగానే ఉంటుంది. కొన్ని చిహ్నాలు తేడా ఉంటుంది. ఆ విష్ణు శరీరంకి ఇక్కడ లక్ష్మీదేవిది ఒక చిహ్నం ఉంటుంది హృదయంలో, కొన్ని తేడాలు ఉంటాయి. లేకపోతే మిగతా అంతా విష్ణులాగానే అలాంటి శరీర రూపం ద్వారానే ఉంటారు. వీటినే మోక్షము అని కొంతమంది అనుకుంటుంటారు. అది మోక్షం కాదు, సాపేక్ష అది. అవన్నీ కూడా తారతమ్యాలు. ఏ లోకాలైనా ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తినోర్జున అని చెప్పేసి బ్రహ్మలోకం నుంచి భూలోకం అన్ని లోకాలకి ఏ లోకాలకి పోయినా మళ్ళీ జన్మకు వాపసు రావాల్సిందే. వైకుంఠం నుంచి జై విజయులు జన్మకు రాలేదా? గేట్ కీపర్లుగా ఉండి ఋషిని వదిలిపెట్టలేదని చెప్పేసి శాపాలు వేసుకొని భూలోకంలో జన్మ తీసుకోలేదా? స్వయంగా భగవంతుడు 10 సార్లు రాలేదా? పెద్ద లిస్ట్ ఉంటుంది పురాణములు. అన్ని లోకాల నుంచి ఈ భూలోకంలో మళ్ళీ మనిషి జన్మకు వచ్చినది. ఆ లోకాలన్నీ కూడా పర్మనెంట్ కాదు. పరమాత్మని నిర్గుణ నిరాకార స్వరూపంలో పొందడమే అసలైన మోక్షము. ఇవన్నీ కూడా సాపేక్ష మోక్షాలు. ఇవి అసలైన మోక్షాలు కాదు. మహాభారతంలో ఏమి పరమాత్మని పక్కలో లేదా? కౌరవులు కూడా కృష్ణుని దర్శించుకున్నారు, కృష్ణుని పక్కలో ఉన్నారు. మరి సాలోక్యము సామీప్యము అక్కడే దొరికేసింది. కానీ కృష్ణ పరమాత్ముడు ఏమంటున్నారు అర్జునుడికి? నువ్వు పరమాత్మని పొందాలంటే అది చేయాలి, ఇది చేయాలని. ఇంకా ఏం పొందడము? పక్కలోనే ఒకే రథంలోనే కూర్చోన్నారు కదా. ఇంకేం పొందాలి పరమాత్మని పొందడం అంటే ఏంటి? చేతుల్లో గట్టిగా పట్టుకోవడమో, బయట కౌగిలించుకోవడమో పరమాత్మని పొందడం అంటే ఏంటి? దాని గురించి క్లారిటీ లేదు. పరమాత్మని పొందంటే నువ్వే ఆ పరమాత్మ స్వరూపుడు, నిర్గుణ నిరాకార స్వరూపుడు నువ్వే అయి ఉన్నావు అని తెలుసుకోవడమే నిజంగా పరమాత్మ ప్రాప్తి. సగుణ సాకార రూపంలో ఉన్న ప్రాప్తి అది సాపేక్ష మోక్షం అంతే, నిరపేక్షమైన మోక్షం కాదది. కాబట్టి వీటి గురించి ఆలోచించి బుర్రలో నుంచి అవన్నీ తీసేసి, లేదంటే వైకుంఠానికి పోవాలో కైలాసానికి లోకాలకు పోవాలని కోరుకుంటే కానీ మళ్ళీ అక్కడ పోయి మళ్ళీ జన్మకు రావాల్సి ఉంటుంది.
ఆ ఏ లోకాలైనా పై నుంచి బ్రహ్మలోకం నుంచి ఈ లోకం నుంచి ఏ లోకాలకి వద్దు, సాల్ అయిపోయింది ఇక నాకు, మళ్ళీ పుట్టుడొద్దు, సచ్చుడొద్దు, ఈ సమస్యలొద్దు, ఈ లొల్లి వద్దు అని వైరాగ్యం తెచ్చుకోవాలి. అలా వైరాగ్యాన్ని తెచ్చుకుంటే అప్పుడు ఈ జ్ఞానము పండుతుంది. వైరాగ్యం లేకుంటే కనుక ఊరికే మిథ్యా అని ప్రపంచం అనుకుంటా ఉంటే ఏమి ప్రయోజనం ఉండదు. అందుకే విరజ్య విషయవ్రాత దోష దృష్ట్యా ముహుర్ముహు స్వలక్ష్యే నియతావస్థ మనస శమ ఉచ్యతే. మళ్ళీ ఇప్పుడు సాధన చతుష్టయ, ఇది సమాధి షట్క సంపత్తులు. వివేకం తర్వాత వైరాగ్యము, వైరాగ్యం తర్వాత సమాధి షట్క సంపత్తులు వస్తాయి. సమాధి షట్క సంపత్తుల్లో 6 ఉంటాయి: శమ, దమ, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. ఇప్పుడు ఆ శమం అంటే ఏంటి అని, విరుజ్య విషయవ్రాత దోష దృష్ట్యా ముహుర్ముహు స్వలక్ష్యే నియతావస్థ మనసః శమ ఉచ్యతే. విషయాలలో దోషం చూసి వైరాగ్యాన్ని పొందిన తర్వాత స్వలక్ష్యే నియతావస్థ మనసః, మనసుని మన లక్ష్యంలో నిలపాలి. మన లక్ష్యం ఏంటి? పరమాత్ముడే, మోక్షమే. పరమాత్ముడు మోక్షము వేరు వేరు కాదు, రెండు ఒకటే. మన లక్ష్యంలో మనసుని మనం తిప్పాలి. మనసుని స్టార్టింగ్లో సగుణ సాకార రూపంలో కూడా మనం భగవంతుని తెలుసుకోవచ్చు. నిర్గుణ సామర్థ్యం ఉంటే నిర్గుణ నిరాకారాన్ని కూడా లక్షితంగా చేసుకోవచ్చు. దాన్ని అంతరింద్రియ నిగ్రహం అంటారు. లోపల మనకున్నది మనసు, బుద్ధి రెండే ఇంద్రియాల రూపంలో. మిగతా జ్ఞానేంద్రియాలంతా బాహ్యేంద్రియాలు అంటారు. అవి ఈ మనసు బుద్ధుల్ని ఎప్పుడు మనం పరమాత్మని చింతనలోనే ఉంచాలి. దాన్ని మనం అప్పుడు శమం అంటాము. మళ్ళీ దమం అంటే ఏంటంటే విషయేభ్య పరావర్త్య స్థాపనం స్వస్వగోలకే ఉభయేషామింద్రియాణం సధమ పరికీర్తితః. మొత్తం మనం జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. కళ్ళల్లో ఉన్నది చక్షురింద్రియ, చెవుల్లో ఉండేది శ్రోత్రేంద్రియము, ముక్కులో ఉండేది ఘ్రాణేంద్రియము, నాలుకలో రసనేంద్రియం ఉంటుంది, చర్మంలో స్పర్శేంద్రియం ఉంటుంది, దాన్ని త్వకేంద్రియం అంటారు. ఇవి పంచ జ్ఞానేంద్రియాలు. ఈ కళ్ళు, చెవులు ఇవి ఇంద్రియాలు కాదు, ఇవి గోలకాలు అంటారు. ఈ గోలకాల లోపల సూక్ష్మమైన శక్తిని ఇంద్రియం అంటారు. అది ఇంద్రియాల కంటికి కనిపించవు. కంటికి ఇవన్నీ చెవులు, కన్ను ఇవన్నీ గోలకాలు అంటారు. ఇది మళ్ళీ కర్మేంద్రియాలు, వాక్కు, నాలుకలో వాక్కు ఉంటుంది, మాటలు ఉంటాయి కదా, మాట్లాడే సామర్థ్యము. మళ్ళా చేతులు, కాళ్ళు, మూత్రేంద్రియము, మలేంద్రియము, గుణద్వారం, ఇవన్నీ కూడా కర్మేంద్రియాలు. ఈ అన్ని ఇంద్రియాలను కూడా బయట ఆ విషయాల్లో పోకుండా నిగ్రహించడము. శరీర ప్రాణధారణకు ఏ మాత్రం అవసరమో అంత మాత్రం తీసుకుంటూ మిగతావన్నీ కూడా అవి ఏ ఇంద్రియాలు అడిగినా కూడా వాటికి ఇవ్వకూడదు. వాటికి ఇచ్చే అలవాటు కళ్ళు కోరుతూ ఉంటాయి, నేను అది చూడాలి, ఇది చూడాలని. అవి అడిగినవన్నీ మనం ఇచ్చే ప్రయత్నాలు ఉంటే కానీ ఎప్పటికీ మనము పరమాత్మ వైపు మనసు తిరగదు. అవి ఏమి అడిగినా కూడా వాటికి ఇవ్వకుండా వాటిని నిగ్రహిస్తూ ఉండాలి. అలా ధమాన్ని, బాహ్యేంద్రియ నిగ్రహాన్ని చేసుకుంటూ లోపల మళ్ళీ మనసుల్ని పరమాత్మ వైపు తిప్పుకోవాలి. మహాత్ముల్ని అడుగుతారు, సాధనలో ఎక్కువ గట్టిగా ఎక్కువ ప్రయత్నం చేయాలంటే ఈ ధమం గురించి చెప్తారు. ఫస్ట్ బాహ్యేంద్రియ నిగ్రహంతో ఇక్కడ కొంచెం జోరు వేయాలి అని చెప్పేసి ఫస్ట్ నీ ఆ విషయాలకి ఫస్ట్ దూరంగా ఉండి పని చేసుకోవాలి, బాహ్యంగా నిగ్రహించుకోవాలి. కొద్దిగా బలవంతంగా కష్టమవుతుంది. బలవంతంగా ఈ వీటిని మనం నిగ్రహించుకుంటే మళ్ళీ లోపల అంతరింద్రియ నిగ్రహము అవన్నీ కొంచెం ఈజీగా ఉంటుంది, మిగతా సాధనలు ఈజీగా ఉంటాయి. ఇలా శమం అంటే అంతరింద్రియ నిగ్రహము, దమం అంటే బాహ్యేంద్రియ నిగ్రహము. మళ్ళీ ఉపరతి అంటే బాహ్యానాలపనం వృత్తేహే ఏషోపరతి ఉత్తమ. ఇప్పుడు ఇంద్రియాలనేమో నువ్వు బయటికి పోకుండా గోలకాలు స్థాపన చేసినారు, కానీ కళ్ళు, చెవులు అన్నీ ఓపెన్గా పెట్టుకుంటే మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంటాయి. ఇప్పుడు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, సంవత్సరం 2 సంవత్సరం పిల్లలు, ఇలాంటి మెయిన్ రోడ్ పక్కన ఇండ్లు ఉంటాయి. గేట్ ఫుల్ ఓపెన్ ఉన్నప్పుడు టక నడుచుకుంటూ మెయిన్ రోడ్కి వెళ్ళిపోతుంటారు. అక్కడ బండ్లు వస్తుంటే యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది.
ఆ చిన్న పిల్లలు తీసుకొచ్చి మళ్ళీ లోపల పెట్టామనుకో, గేట్లు మూయకుండా మళ్ళీ ఓపెన్ పెట్టింటే మళ్ళీ వెళ్ళిపోతారు. అందుకే లోపల పెట్టిన తర్వాత మళ్ళీ గేట్లు మూసేయాలి. ఉపరతి అంటే కన్నా ఈ ఇంద్రియాలని నువ్వు విచారణ చేసి దోష దర్శనాలు చూసి ఆ విషయాల నుంచి తీసుకొచ్చి గోలకాలు ఏం పెట్టినావు, అక్కడ మళ్ళీ ఇంకోసారి విషయాల వైపు పోకుండా ఒక గేటు వేసేసుకోవాలి. ఎట్లా గేటు వేసేసుకోవాలంటే కన్నా ఇంద్రియాలకి ఫుల్గా ఖాళీగా ఉంచడానికి నీకు కుదరదు. వాటిని ఫస్ట్ మలుపే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు నది నీళ్ళు వస్తూ ఉంటాయి, ఊరికి నేను డ్యామ్ కట్టేస్తాను అంటే కన్నా నీళ్ళు పోనీకి ఏమీ కెనాల్ చేయకుండా ఒకటి డ్యామ్ కట్టేస్తే కన్నా కాసేపు నిండుతుంది, బాగా నిండిన తర్వాత కట్టను తెంపుకొని వెళ్ళిపోతుంది. నువ్వు డ్యామ్ కడితే కన్నా నీళ్ళు పోనీకి కొద్దిగా సైడ్లో కొద్దిగా దాబు వదిలిపెట్టాలి. అట్లే మనసును కూడా అంతే విపరీతంగా ఒక్కసారి నిలిపే ప్రయత్నం చేస్తే కన్నా మళ్ళీ కాసేపు ఆగి వల్ల విపరీతంగా మళ్ళా ప్రపంచం వైపు విషయాల వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. ఫస్ట్ తిప్పుకునే పని చేయాలి, మనసుకు ఏదో ఒకటి పని చెప్పాలి. అందుకే బయట సంసారం నుంచి ఫస్ట్ శాస్త్రంలోకి రా, సత్సంగంలోకి రా, కాసేపు జపం చేసుకో. జపం కూడా ఎక్కువసేపు చేసుకోకుండా పోతే కాసేపు ధ్యానం చేసుకో. దాని తర్వాత సత్సంగం విను. సత్సంగంలో కొంచెం చదివే సామర్థ్యం ఉంటే కొన్ని పుస్తకాలు శాస్త్రకి అనుకూలమైన పుస్తకాలు చదువుకుంటాము. అందులో కూడా ఇది ఇంకా మనసు అక్కడ కూడా మళ్ళీ ఇంకా మనసు బాగా అటు ఇటు పోతుందంటే కదా నిష్కామ సేవ చేయి. ఎక్కడున్న ఆశ్రమంలో ఉన్నా కానీ ఎక్కడన్నా కానీ స్వార్థాన్ని వదిలిపెట్టేసి నిష్కామ సేవ చేసుకుంటాం. ఇలా ఇన్ని విధాలుగా మనము ప్రపంచాన్ని తప్పించి ఫస్ట్ ఇలాంటి దీన్ని పట్టియాలి మనసుకు. కొన్ని రోజులు దీన్ని పట్టిస్తే ప్రపంచాన్ని మర్చిపోయి అలవాటైపోతుంది. అప్పుడు మనకు ఈ చాలా అనుకూలంగా ఉంటుంది ఈ ఇంద్రియాలు. అప్పుడు మెల్లమెల్లగా ఈ ఆలంబనను కూడా తప్పించేయచ్చు. కాకపోతే ఫస్ట్ ప్రపంచం వైపు నుంచి ఇటు మలిపే ప్రయత్నం చేయాలి. ఉపరతి ఇలా మనం ఎప్పుడు దీనికి మనసుకి ఇలాంటి శాస్త్ర ఆలంబనాన్ని పట్టిస్తామో మళ్ళీ అది బయట విషయాలలోకి పోదు. అప్పుడు అది గేట్లు మూసినట్టు అవుతుంది. దాని తర్వాత శమ దమ ఉపరతి తర్వాత తితీక్ష, సహనం సర్వదుఃఖానాం అప్రతీకారపూర్వకం చింతా విలాపరహితం సా తితీక్షా నిగద్యతే. సహనం సర్వదుఃఖానాం, అన్ని ప్రకారాల దుఃఖాన్ని కూడా మనము సహించుకోవాలి. అప్రతీకారపూర్వకం, వితౌట్ రెమెడీస్. శ్రేయాంసి బహు విఘ్నాన్ని, మంచి పనులు చేస్తున్నప్పుడే ఎక్కువ విఘ్నాలు ఇంకా ఎక్కువ అవుతుంటాయి కాబట్టి అప్పుడే ఓపిక ఉండాలి. చింతా విలాపరహితం, కొంతమంది సహిస్తారు కానీ లోపల కుమిలిపోతూ ఉంటారు, అయ్యో ఇది లేదు అది లేదు అని చెప్పేసి. కంబల వ్యజనాదిభి శైత్య ఔష్ణాది దుఃఖ ప్రతీకార లోకసిద్ధ. ఎండాకాలంలో ఎండలు ఎక్కువ ఉంటాయి, చలికాలంలో చలిలు ఎక్కువ ఉంటాయి. ఉత్తర భారతంలో విపరీతంగా ఉంటాయి, రెండు ఘోరంగా ఉంటాయి. ఎండలు ఎక్కువ ఉంటాయి, చలికాలంలో చలిను ఎక్కువ ఉంటుంది. ఇలాంటి ఎన్నో అననుకూల పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఏదో ఒక ఆశ్రమంలో గురి దగ్గర సాధనకు పోతే కదా ఏదో రూమ్ ఇవ్వచ్చు, ఒకసారి రూములు కూడా దొరకవు, హాల్ ఉండొచ్చు. మా గురుగారు ఆశ్రమంలో ఇల్లు సింగిల్ రూమ్ దొరికేవి కదా, ఒకే రూమ్లో ఇద్దరిని వేసేవారు. అక్కడ సమస్యలు వస్తుంటాయి. నాకు ఫ్యాన్ వద్దు, ఒకటి ఫ్యాన్ వద్దంటే నాకు ఫ్యాన్ కావాలంటాడు. ఒకటి నేను లైట్ ఆఫ్ చేయి, నేను కొనుక్కోవాలంటే నేను చదువుకోవాలంటాడు. రకరకాలు. మళ్ళీ ఇంక గొరకలు కొట్టేదే అభ్యాసం ఉంటుంది. గొరకలు కొడితే అసలు ఇంక నిద్ర రాదు. ఎన్నో ప్రకారాలైన సమస్యలు వస్తూ ఉంటాయి. అవన్నీ సహించుకోవాలి. మన ప్రారంభంలో ఇదే రాసి ఉంది అని చెప్పేసి చెప్పుకుంటూ పోతే సమస్యలు, నాకు ఇది బాగలేదు అంటే కన్నా 100 దొరుకుతాయి. అవి ఏమి వినరు గురువులు. నీ ప్రారంభం కదే ఉంది, వాడు గొరకలు కొట్టినా సహించు, వాడు ఫ్యాన్ వేసినా నువ్వు రొగ్గు కప్పుకో, వాడు లైట్ వేసుకుంటే నువ్వు కళ్ళకి బట్ట కట్టేసుకొని కప్పేసుకో. కొంచెం బుద్ధిని ఉపయోగించుకుంటే కానీ అందులో కూడా జీవించడం నేర్చుకోవచ్చు. అన్ని సమస్యలుగా చూసుకుంటే కానీ అన్ని సమస్యలు అయిపోతుంటాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎలాంటి సాధన చేసేటప్పుడు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు కూడా దాన్ని సహించాలి. పూర్వజనంలో మనము పుణ్యం పనులు పాపం పనులు చేస్తూ ఉంటాము. అందుకే భూలోకానికి వచ్చాము, రెండు మిక్స్ ఉన్నప్పుడే. ఆ పుణ్యముఖ ఫలము అప్పుడప్పుడు సుఖం దొరుకుతూ ఉంటుంది. రాత్రిపూట్ల నిద్ర
సుషుప్తి అవస్థ దొరుకుతూ ఉంటుంది. మనం చేసిన పాపం పనులకి ఈ జన్మలో దుఃఖం రావాల్సిందే. భూలోకంలో వచ్చినామంటే కదా. మరి దుఃఖము రావాలంటే కన్నా ఎక్కడో అమెరికాలో ఉన్న పరిచయం లేని వ్యక్తి దగ్గర నుంచి వస్తుందా? మన పక్కలో ఉన్న వ్యక్తి దగ్గర నుంచినే వచ్చేది. ఇంట్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది, మిత్రుల నుంచి వస్తుంది, ఊర్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది, పరిచయం ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి మనకు దుఃఖం వస్తూ ఉంటుంది. మనసా వాచా కర్మని రావాల్సిందే. అది మరి భూలోకానికి వచ్చానంటే ఇక్కడ సుఖము దుఃఖము రెండు మిక్స్ తీసుకొచ్చాను. అది పూర్వజన్మలో చేసుకున్నది. నువ్వు ఎన్ని జాగాలన్నా మార్చుకుంటా ఉంటే ఎక్కడిపైనా కూడా నేను ప్రారంభం వదిలిపెట్టదు. ఎక్కడిపైనా కూడా ఇక్కడ ఎవరో దాన్ని తిట్టేవాళ్ళు ఉన్నారు, హింస పెట్టేవాళ్ళు ఉన్నారు, ఇంకో ఆశ్రమం పోతే అక్కడ బాగుంటుందంటే అక్కడ ఇంకా ఎక్కువ తిట్టేవాళ్ళు ఉంటారు. ఎక్కడిపైనా ప్రపంచం అంతా ఇదే ఉంటుంది. మనము చేసుకున్న పాప నిమిత్తమే అలా వాళ్ళు పోస్ట్ మ్యాన్ లాగా మన కర్మను మనకు వాపస్ ఇస్తుంటారు. అంతే. అలాంటప్పుడు అలాంటి ఇబ్బందులు కలిగించినప్పుడు వాళ్ళ మీద కోపం తెచ్చుకోకుండా సహించాలి. కారణం లేకుండా కార్యం ఎప్పుడు జరగదు. కాబట్టి ఓపికతోటి దాన్ని సహిస్తే కానీ అప్పుడు మళ్ళా అప్రతీకారపూర్వకం. ఏదో రూమ్ ఉంటుంది, ఫ్యాన్ లేదు రూమ్లో అంటే కన్నా నాకు ఫ్యాన్ కావాలని డిమాండ్ చేయకూడదు. సాధారణ ఏది ఎట్లుంటే అట్లా ఓకే ఉండని ఆ ఫ్యాన్ ఉంటే ఇంకా స్విచ్ చేసుకో. ఫ్యాన్ లేదు, ఫ్యాన్ కావాలని డిమాండింగ్ అవన్నీ సాధనలో ఉండకూడదు. ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయిపోవాలి. నేను చెప్తే కదా, మేము చదివిన కైలాసాశ్రమంలో చోటా మహారాజ్ అని ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన కైలాసాశ్రమానికి వస్తే తపస్సులు దొరికినా కూడా కొన్ని భోగాలు వాళ్ళు అనుభవించరు. ఆయనకు అక్కడ కూడా కట్ల మంచం ఒకటి ఇచ్చి దాని మీద ఒక పొరపు ఇచ్చి కప్పుకోవడానికి బాగా లావుటి రొడ్డులోనే ఇస్తారు. ఆ చలికి తట్టుకోవాలంటే అవన్నీ అవసరం ఉంటుంది అక్కడ. ఆయన పొరుపుని ఆ మంచాన్ని ఆయన వాడుకోలేదు. గోన సంచులు అడిగాడు. గోన సంచి మీద పడుకునేవాడు. ఆయనకు రూమ్ ఇస్తే ఆ రూముకు లోపల నుంచి గొల్లం పెట్టడము మర్చిపోయారు. కొత్త రూమ్ పెడుతున్నారు, కార్పెంటర్ బయట నుంచేమో పెట్టాడు గొల్లము, లోపల నుంచి పెట్టడం మర్చిపోయాడు. ఇంకా ఆయన దీనికి గొల్లం పెట్టలేదు అని షికాయితీ కంప్లైంట్ చెప్పలేదండి. 8 నెలలు మొత్తం విపరీతమైన గాలి, చలి గాలి రెండు వస్తాయి అక్కడ. ఆ చలికి వచ్చేసి ఆ డోర్ రాత్రిపూట్ల తెరుచుకొని ఫుల్ ఇంకా ఆయన నిద్రపోకుండా రొడ్డు కప్పుకొని కూర్చునేసేవాడు ఆ చలికి తట్టుకోలేదు. మళ్ళీ 8 నెలల తర్వాత అయ్యో దీనికి లోపల నుంచి గొల్లం పెట్టడం మర్చిపోయినాం, మరి నువ్వు మాకు చెప్పచ్చు కదా అన్నాడంట. నా ప్రారంభంలో ఒకవేళ ఈ చలితోటి నేను ఈ దుఃఖాన్ని అనుభవించకూడదు అని నిజంగా ఉండింటే మీరు మర్చిపోయేవాళ్ళు కాదు. మీరు మర్చిపోయారంటే కానీ ఈ శరీరానికి ఆ చలితోటి ఆ ఇబ్బంది కలిగే ప్రారంభం ప్రబలంగా ఉంది. ఎన్ని రోజులను తప్పించుకుంటూ తిరుగుతాను. ఇప్పుడు పోస్ట్ పోన్ చేసుకుంటే మళ్ళీ ఇంకో రోజు ఎప్పుడో ఏదో రోజు అంతా అలాంటి 8 నెలలు చలిలో అనుభవించేది ఏదో ఒకటి వస్తుంది. అడవిలో పోయించిన పరిస్థితి వస్తుంది, అక్కడ మళ్ళీ చలికి అనుభవించిన పరిస్థితి వస్తుంది. దాన్ని ఎంత తప్పించుకోవడానికి కుదరదు. పూర్వజన్మలో ఒకవేళ నేనేమి పాపం పనులు చేయలేదంటే కన్నా అది నా అకౌంట్లో లేకపోతే కన్నా ఆ దుఃఖం నాకు వచ్చే ఆస్కారమే ఉండదు. ఆ శరీరానికి ఆ మార్గం వస్తుంటే కాదు నేను చేసుకున్నది పూర్వజన్మలో ఉన్న పాపమే వలము. అందుకే నేను తితీక్షని నేను పాటించాను. ఇప్పుడు అది దాని కోట పూర్తి అయిపోయింది. 8 నెలల తర్వాత ఇప్పుడు మీకు గుర్తుకొచ్చిందంటే ఆ కోట దాన్ని అనుభవించాను కాబట్టి కోట పూర్తి అయిపోయింది. అందుకే యోగులు ఒక జన్మలో పుణ్యము పాపం రెండు ఉంటాయి కాబట్టి పాపము మాత్రం మనలో ఉన్నంతసేపు జ్ఞానము ఫలించదు, అంటుకోదు. ఆ జ్ఞానం ఫలించకుండా జీవన్ముక్తి ఆనందం దొరుకుతూ ఉండదు. మహాభారతంలో శ్లోకంలో చెప్పారు, ఎప్పటి వరకు మనకి శరీరంలో పాపం మాత్రం ఉంటుందో ఆ జ్ఞానము పూర్ణంగా ఫలీభూతం కాదని చెప్పేసి. అందుకే యోగులు ఏం చేస్తారు, ముందుగా ఆ పాపం పోషాన్ని తొలగించుకునేస్తారు. ఎలా అంటే స్వయంగానే ఈ శరీరానికి కష్టాలు తెచ్చుకుంటారు. చెప్పులు లేకుండా నడుచుకుంటూ శ్రీశైలానికి పుణ్యక్షేత్రాలకు తిరగడము, ఒంటి పూట తినడము, శరీరానికి తపస్సు లాంటివి. నర్మదా పరిక్రమాలు చేయడము, ఒంటి కాలం తీసుకొని తపస్సు చేయడము, నీళ్ళలో నిలుచుకొని తపస్సు చేయడము, సూర్యుని చూసుకుంటూ త్రాటకి తపస్సు చేసుకోవడము. ఇలా స్టార్టింగ్లో కొన్ని రోజులు తపస్సుకి కేటాయించేస్తారు. మనకు దుఃఖం ఏ రూపంలో వస్తుంది? ఈ శరీర రూపంలోనే వస్తుంది. శరీరంలో దుఃఖ రూపంలోనే వస్తుంటుంది. అది ముందుగానే వాలంటరీగా, ఇప్పుడు రిటైర్మెంట్ కొంతమంది 60 సంవత్సరాల తర్వాత తీసుకుంటారు, కొంతమంది 50 సంవత్సరాలకు వాలంటరీగా తీసుకుంటారు ముందుగానే. అందుకే యోగులు అలాగే వాలంటరీగానే ముందుగా దుఃఖం పాపము అమౌంట్ ఏముంటుందో
దాన్ని కడిగేసుకుంటారు తపస్సు ద్వారా. అప్పుడు ఇక మిగిలింది ఏముంటుంది? పుణ్యమే మిగిలి ఉంటుంది. ఆ పుణ్య బాహుల్యంతో అప్పుడు ఈ శ్రవణంలోకి వస్తారు. తపస్సు, సాధన, చతుష్ట సంపత్తులన్నీ పూర్తిగా పొందిన తర్వాత అప్పుడు గురుగారి దగ్గరికి వచ్చేసి ఈ వేదాంత శ్రవణం చేస్తారు. అప్పుడు ఈ మాటలు డైరెక్ట్గా వింటుంటే బాగా అప్పుడు పండుతాయి. అవన్నీ ఏమి పాపం మూట లోపల ఉన్నప్పుడు ఈ మనము ఈ ఉపదేశాలు అవి పండుగవి. అట్లా ఈ తితిక్షలో మనకు అలాంటి తపశ్చర్య ఏదైనా పాపం పోషణకి అది తొలగిపోతూ ఉంటుంది. వాడేటో సూటి మాట అన్నాడని మళ్ళీ వాడికి ఇంకో సూటి మాట అనడము, వాడు నన్ను హింస పెట్టాడని మళ్ళా వాడికి అది హింస పెట్టడము, అది పెరుగుతూ పోతూ ఉంటుంది. అది ఎప్పటికీ అది పని తెగదు అది. కాబట్టి సహించడంలో చాలా లాభాలు ఉంటాయి. సాధన చేసేటప్పుడు ఎన్నో విఘ్నాలు వస్తూ ఉంటాయి. వీటికే తట్టుకోలేకపోతే కానీ మనం ఇంకేం మోక్షం వస్తుంది. మాతా మాణికేశ్వరమ్మ అని మహాయోగిని ఉండేది కర్ణాటకలో. శిష్యులు ఇట్లే ఆశ్రమాలు అంటే కానీ ఒకరు చూస్తే ఒకరికి పడదు. మనిషి స్వభావమే అట్లా. మనం ఎవరు అందరూ డిఫరెంట్గా పుట్టుకొని వచ్చారు. ఒక్కరి స్వభావం ఒకరికి నచ్చదు. అందరూ గొడవలు చేసుకుంటూ ఉంటారు విద్యార్థులు, ముముక్షులంతా. ఇంకా పంచాయతీ గురుగారి దగ్గరికి పోతుంది. గురుగారి దగ్గర పోయినప్పుడు అమ్మ నాకు ఈ కష్టాలు, వాళ్ళు అట్లా అంటారు, వీళ్ళు ఇట్లా అంటారు అంటే కానీ అమ్మ తన స్టోరీ చెప్పేదంట. చిన్న వయసులో ఉన్నప్పుడు చెట్ల మీదకి ఎక్కి తపస్సు చేసుకుంటూ ఉంటే పిచ్చిదని చెప్పేసి అక్కడున్న ఊళ్ళో రాళ్ళతోటి కొట్టేవాళ్ళు. రాళ్ళతోటి కొడితే వెనకాల ఒక ఎమకు ఇరిగిపోయింది. ఆ ఎమకు మళ్ళీ సెట్ కానే లేదు. ఇట్లా బయట తీసుకొని ఇట్లా అంటే కానీ బయటకు వస్తుంటుంది చర్మతో పాటు. ఆ ఎమకను చూపించేదండి. మీకు ఇట్లా ఏమైనా ఎమకలు ఎరిగినాయా? ఎవరైనా రాళ్ళతో కొడుతున్నారా? దీనికన్నా ఇలాంటి కష్టాలు ఏమైనా వస్తున్నాయా? ఏమీ లేదు. కొట్టే వాళ్ళైతే ఎవరు లేరు. మాటలకే ఏదో ఒక మాట అన్నారని దాన్నే పెద్ద సమస్యలాగా చేసుకొని తట్టుకోలేకపోతాం. మరి వేదాంతం ఇంత వింటూ ఉంటాం రోజు, ఏం ఫలితం వచ్చింది? ఒక్క మాటను తట్టుకోలేకపోతే అంత వీక్ మైండ్ ఉంది. మీకేమైనా ఇలాంటి కష్టాలు వచ్చినాయా అని చెప్పేదండి. శ్రీశైలంలో తపస్సు చేసినప్పుడు రాయికి అమ్మ రక్తము తాకిందంట. అంత తపస్సు వట్టి కాళ్ళు ఉండ్రలో కట్టుకున్న చీర ఆ కంపలకు గుచ్చుకొని మొత్తం అన్నీ ఆ కంపలకే పోయిందంట. దిగంబరం అయిపోయారంట. శరీర ధ్యాస లేదు వాళ్ళకి. ఏ శరీరంలో 3 సంవత్సరాలు దిగంబరంగానే శ్రీశైలంలో తపస్సు చేశారు. అలా అన్ని కష్టాలు ఈ చెప్పేదంట. అప్పుడు ఈ శరీరాన్ని మేము గంధము రాకినట్లు రాకినామమ్మా, అప్పుడు ఈ స్థితికి రాగలిగాము. మనం ఏమి శరీరానికి అన్ని కష్టాలు పెడుతున్నామా? బాగా సుఖాలే ఇస్తున్నాం. అన్ని సుఖాలు కంఫర్ట్ జోన్లో క్రియేట్ చేస్తున్నాం. తపస్సే లేదు మన శరీరంలో. మరి ఎట్లా వస్తుంది అది వైరాగ్యం? అందుకే కష్టాలు సాధకుల విషయంలో ఎలాంటి కష్టాలు వచ్చినప్పుడు అన్నిటినీ సహించుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి అని చెప్పేసి. అందుకే తితిక్ష, శమ, దమ, ఉపరతి, తితిక్ష తర్వాత శ్రద్ధ ఉండాలి. అది కూడా వస్తుంది. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యవధారణ సా శ్రద్ధ కథితా సద్భిర్యయా వస్తూపలభ్యతే. శాస్త్రస్య శ్రద్ధ అంటే ఏంటంటే శాస్త్రం మీద మళ్ళీ గురువుల వాక్యం మీద వీళ్ళిద్దరూ చెప్పేది మాట చాలా సత్యము. సత్యబుద్ధికి అవధారణ. దాన్ని సా శ్రద్ధ కథిత సద్భి. ఆ శ్రద్ధ మెయిన్ ఇంపార్టెంట్. కానీ అదే కష్టం. గురువుల మీద శ్రద్ధ రావడము చాలా కష్టం. గురువుల్లో ఉన్న ఉపాధిగత దోషాలు చూసి శ్రద్ధను పోగొట్టుకుంటారు. అడుగున దోషాలే కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు చిన్నమాయనంద మహారాజీ హిమాలయంలో ఉంటాడు. ఆయన దగ్గర 4 శిష్యులు చదువుకుంటూ ఉంటారు. అందులో తపోవన్ మహారాజు దగ్గర చిన్మయానంద మహారాజు కూడా అక్కడే ఆయన శిష్యుడిగానే ఉంటాడు. అప్పుడు ఉత్తరకాశీలో అక్కడ ఆ 4 శిష్యులు ఒకసారి అక్కడున్న ఎవరో ఒక భక్తులు వచ్చేసి ఒక బుట్టి నిండా లడ్డూలు చేసుకొని వచ్చి అక్కడ గురుగారికి ఇచ్చిపోయారు. మిగతా శిష్యులంతా చూశారు, గురుగారికి ఆ బుట్టెడు లడ్డూలు ఇచ్చారని చెప్పేసి. ఇంకా 3 వాళ్ళు మొదటి రోజు ఎవరికి ఒక్క లడ్డు కూడా ఇవ్వలేదు గురుగారు. మళ్ళీ 2వ రోజు శిష్యులు మాట్లాడుకోవడం స్టార్ట్ చేసుకున్నారంట. ఆయన గురుగారు ఒక బుట్టెడు నిండి లడ్డూలు ఇచ్చారు,
ఆ ఒక్కటి కూడా మనకి ఎవరికో విద్యార్థులకు ఇవ్వలేదు అని. ఇక 2, 3 రోజులకి ఆ లడ్డు గురించినే విచారణ చేసుకొని ఈయన మహా లోబిలాగా ఉన్నాడు. ఈయన ఇలాంటి గురువు మనకేం జ్ఞానాన్ని ఇస్తాడు, ఇంత స్వార్థపరుడు అని చెప్పేసి ఇందులో వదిలిపెట్టి వెళ్ళిపోయారంట ముగ్గురు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ గురుగారు పుట్టాడు లడ్డూలు ఉండే కదా, దాన్ని తీసి గంగా నదిలో వేసేసారు. ఆయన ఒక్కటి కూడా ముట్టుకోలేదు. వాళ్ళని పరీక్షకి పెట్టాడు. ఈ మాత్రం ఏ మాత్రం శ్రద్ధ లేకుండా ఊరికే శ్రద్ధ ఉన్నట్టు నటిస్తూ ఆ పాఠాలు వింటుంటే ఎక్కడ పనిచేస్తారు? ఏమి ఈ మాటలు ఏమి పనిచేయవు శ్రద్ధ లేకపోతే కన్నా, ఆ చెప్పే గురువుల మీద ఆ మాత్రం శ్రద్ధ లేకపోతే కన్నా అస్సలు పనిచేయదు. ఆ శ్రద్ధ ఏ రోజు అయితే కనుక గురువుల శిష్యులతో కనెక్ట్ అయిపోతుంది, చాలా తొందరగా పని అయిపోతూ ఉంటుంది. అట్లా ఎన్నో విషయాలు ఉపాధిగత దోషాలు చూస్తే కనుక శ్రద్ధకు ఉన్న శ్రద్ధ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే మనసును బాగా సమాధానం చేసుకొని గురువుగారు ఉన్న ఉపాధిగత దోషాలని చూడకూడదు. చూసి గురువుని నిర్గుణ నిరాకార స్వరూపుడైన పరమాత్ముడే ఆ రూపంలో వచ్చినాడు. మళ్ళీ గురువుగారు చేసేవన్నీ మనం చేయాలనుకోకూడదు. ఎంతోమంది గురువులు గురువులు ఏమేమి చేస్తుంటే అవన్నీ చేస్తూ ఉంటారు. గురువులు ఒకసారి సీసం వేడి సీసం కాకపోతే సీసం తాగుతారండి. అప్పుడు శిష్యులు తాగగలరు. అది ఆయనకు అంత సామర్థ్యం ఉంటుంది కాబట్టి అది తాగలుగుతాడు. మిగతావన్నీ మృష్టాన్న భోజనాలు అవి గురుగారు తింటున్నారు, నేను తినచ్చలే అని తింటారు. మరి ఆయన ఆ పని చేసిన మరి మీరు ఆ పని చేయగలరా? లేదు, ఆ పని చేయలేరు అని ఎన్నో ప్రకారాలు ఉన్న శ్రద్ధ కూడా ఊడిపోతుంది. ఎన్నో మనసుకు విపరీతమైన అన్ని దోషాలు చూసే అలవాటు ఉన్న మనసుకు కాసేపు స్టార్టింగ్ గురువుల మీద శ్రద్ధ వచ్చినా కూడా ఆ శ్రద్ధ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. కపోల కల్పనాలు చేసుకొని 1-2 ఇంకా లేనివన్నీ ఉంచుకొని శ్రద్ధను పోగొట్టుకుంటూ అంటారు. కానీ ఆ శ్రద్ధ లేకుండా ఎంత విన్నా అది పనిచేయదు. ఎక్కడ మీకు శ్రద్ధ పుడతా ఉంటుందో, ఏ గురువు దగ్గర మీకు శ్రద్ధ పుడతా ఉంటుందో అక్కడికే పోయి వేదాంత విచారణ చేసుకోవాలి. ఇప్పుడు గురువు ధాంపికుడైనప్పటికీ కూడా నీ గురుభక్తి శ్రద్ధ ఉంటే కదా నీకు తప్పకుండా మోక్షం వస్తుందని మాతా మాణికేశ్వరం ఒక కథ చెప్పింది. ఎక్కడో కర్ణాటకలో నిజంగానే జరిగిందంట కథ. ఒకడు ఢాంబిక గురువు ఉంటాడంట. ఢాంబిక గురువు ఉండి ఊరికే మాయమాటలు చెప్పేసి మోసం చేసుకుంటూ పొట్ట నింపుకుంటూ ఉంటాడు. ఒకసారి ఊర్లోకి వస్తే కన్నా అక్కడ అందరూ ఆయన దగ్గరికి పోయి మంత్ర ఉపదేశాలు తీసుకొని ఎవరో కొంతమంది బాగుపడుతూ ఉంటారు. అందుకే అదే ఊరిలో ఒక మందబుద్ధి ఉంటాడండి. ఆ మందబుద్ధి భార్య, చూడు అందరూ ఆ గురువుగారి దగ్గరికి పోయి ఉపదేశాలు తీసుకొని బాగుపడుతున్నారు, నువ్వు కూడా పోయి ఉపదేశం తీసుకొని మనము బాగుపడదామని రోజు ప్రెజర్ పడుతూ ఉంటుందంట. సరే ఇంక భార్య కాట తట్టుకోలేక ఒకసారి గురువుగారి దగ్గరికి వస్తాడు. ఈరోజు ఏమన్నా చేసి నేను ఉపదేశం తీసుకురాను. మరి ఇంకేమి ఆ గురువు వాడు ధాంబిక గురువు ఇలాంటి మందుబుద్ధిని ఎందుకు శిష్యులు చేసుకుంటాడు? బాగా డబ్బులు ఉన్న వ్యక్తులను అలాంటి వాడు శిష్యులు చేసుకుంటాడు. మీరు ఉపదేశం ఇవ్వకుండా తప్పించుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా వీడు అసలు మండికొట్టు మందుబుద్ధి. మీ గురుగారు మీరు ఈ రోజు నాకు ఉపదేశం ఇవి తీరాల్సిందే, నేను మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టినాను. ఇంకా ఆ ఊరు దాటిపోతూ అంటూ వెంబడిపోతుంటాడండి. వీడు నన్ను తగులుకున్నాడు, వీడు నేను ఇంకా మళ్ళీ నా నాటకము నా మోసం ఏమీ చేయలేనని చెప్పింది. వీడిని ఎట్లన్నా చేసి తప్పించుకోవాలని చెప్పేసి అక్కడ ఒక రైతు నాగిలి దున్ని అక్కడ మడకని పక్కకు వేసింటాడు, నాగిలిని పక్కకు వేసింటాడు. ఆ నాగిలిని కొస ఒకటి చూపించి, చూడరా ఇదే ఉపదేశం మీకు, ఆ కొసని కంటే ఆరకుండా దాన్నే చూసుకుంటా ఉండు. ఎప్పటి వరకు నీకు పరమాత్మ సాక్షాత్కారము అవ్వదో అప్పటి వరకు ఇంకా రక్కు కూడా పట్టుకు దాన్నే చూసుకుంటా ఉండు, ఇదే నీ ఉపదేశం అని చెప్పేసి వాళ్ళు అక్కడ నిలబెట్టేసి తప్పించుకొని వెళ్ళిపోతాడు. మళ్ళీ 10-12 సంవత్సరాల తర్వాత దేశంతో చుట్టేసుకొని మళ్ళీ అక్కడికి వస్తాడు. వస్తే ఆ రూపురేఖలే మారిపోయిన ఆ ఏరియాలో కొత్త పుణ్యక్షేత్రంలాగా అయిపోయింది. పెద్ద పెద్ద బిల్డింగ్లు అవి ఇవి అంతా ఆశ్చర్యపోయినట్టు 10-12 సంవత్సరాల్లో ఇంత పెద్ద మార్పు వచ్చింది, ఏం జరిగింది ఇక్కడ అని అడుగుతాడట ఊరోళ్ళు. అయ్యో ఇప్పుడు ఒక మహాసిద్ధ పురుషుడు ఇప్పుడు తయారయ్యాడు, ఆయనను చూసిపోయి వచ్చే జనాల వల్ల ఇది పెద్ద పుణ్యక్షేత్రం అయిపోయింది. అవునా, ఎవరు ఆ మహానుభావుడని చూడనీకి వస్తే వీళ్ళు వదిలేసిపోయిన మందబుద్ధి.
వీడు వచ్చిన వెంబడే అక్కడ మళ్ళా గురుగారు సాష్టాంగ ప్రదానం చేస్తాడు. ఈయన డాంబికుడు అని తెలిసి కూడా, ఎందుకంటే ఈయన ఈ గురువు మీద ఉన్న భక్తి ద్వారానే ఆయనకు ఆ పరమాత్మ సాక్షాత్కారమైంది. అందుకే మనలో ఆ గురువు భక్తి అనేది ఉన్నప్పుడు ఆయన ఉపాధిలో ఎలాంటి వాడైనా మనకు అది ప్రాబ్లం లేదు. మనము పొందాల్సిన గమ్యానికి మనం చేరుకుంటాము. శ్రద్ధ చాలా అవసరం ఉంటుంది. అందుకే ఆ శ్రద్ధని గురువుల మీద, శాస్త్రం మీద వీళ్ళిద్దరూ చెప్పేది సత్యం అనే బుద్ధి రావడము చాలా చాలా అవసరము. అశ్రద్ధదానాః పురుషः ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్తమని. అశ్రద్ధ దాన, ఎవరికైతే శ్రద్ధ లేదో, నా మీద ఎవరికైతే పరమాత్మ మీద, గురువు మీద శ్రద్ధ ఉండదో, అలాంటి వాళ్ళు నన్ను పొందకుండానే మృత్యు సంసార వర్తమని నివర్తంతే, మళ్ళీ ఈ యమధర్మరాజుకి దొరికిపోతూ ఉంటారు గురువుల మీద శ్రద్ధ లేని వాళ్ళు అని భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ చెప్పాడు. కాబట్టి శమ, ధర్మ, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ తర్వాత లాస్ట్లో సమాధానము అని చెప్పేసి, సమ్యగాస్థాపనం బుద్ధేః శుద్ధే బ్రహ్మణి సర్వదా తత్సమాధానమిత్యుక్తం నతు చిత్తస్య లాలనం. సమాధానం అంటే కన్నా కేవలం బుద్ధిని, లోపల మనస్సు రూపంలో ఉంటుంది, అంతఃకరణం మళ్ళీ ఒకసారి బుద్ధి రూపంలో ఉంటుంది. లోపల ఒకటే ఉన్నట్టుంది, దాన్ని రెండులాగా ఎప్పుడు మనసు అది ఎప్పుడు బుద్ధి అని అనుకోవాలంటే సంకల్ప వికల్పాత్మక మనః. సంకల్పాలు వికల్పాలు చేసుకుంటున్నప్పుడు అది మనసు అంటారు. నిశ్చయాలు, డిసిషన్లు తీసుకున్నప్పుడు దాన్ని బుద్ధి అంటారు. అది రాంగ్ డిసిషన్, తప్పు డిసిషన్ అయ్యొచ్చు, నిజమైన నిర్ణయం అయ్యొచ్చు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు అది దాన్ని బుద్ధి అంటారు. లోపల ఉన్నది ఒకటే శక్తిని, అది చేసే 4 ప్రకారాల పనులకు అది 4 ప్రకారాల పేర్లు, దాన్ని అంతఃకరణం అంటారు. అహంకారము, చిత్తము, మనసు, బుద్ధి, ఈ 4 కలిపిన దీన్ని అంతఃకరణము అంటారు. ఇప్పుడు మనిషి ఒకే మనిషి ఉంటాడు. ఆ మనిషికి ఒక్కొక్క చూసే విధానంలో ఒక్కొక్క పేరు ఉంటుంది. వాళ్ళ తాత వాడిని మనవడా అంటాడు, వాళ్ళ తండ్రి వాడిని కొడుక అంటాడు, ఆ మనిషి కొడుకు నాన్న అంటాడు, ఆ మనిషి మనుడు తాత అంటాడు, ఆ మనిషి భార్య భర్త మొగుడా అంటుంది. ఇన్ని పేర్లు ఉన్నప్పుడు కూడా ఆయన వస్తువు ఉన్నది ఒకటే కదా. కొడుకుని దృష్టిలో పెట్టుకుంటున్నప్పుడు ఆయనకి తండ్రి అనే పేరు, మనముని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆయనకు తాత అనే పేరు. అట్లా లోపల ఉన్నది ఒకటే శక్తి. అది చేసే వేరు వేరు పనులకి దానికి 4 పేర్లు: మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము అని చెప్పేసి. మరి ఎప్పుడు దాన్ని బుద్ధి అంటారంటే నిర్ణయాలు చేసేసుకుంటున్నా, ఇదే చేయాలి ఇంతే అని చెప్పేసి నిర్ణయాలు చేసుకునేటప్పుడు దాన్ని బుద్ధి అంటారు. సంకల్ప వికల్పం అంటే మనసు, అది చేదునా ఇది చేదునా, వాడు మంచోడా వీడు మంచోడా అని చెప్పి అన్నిట్లోనూ అదా ఇదని సంకల్ప వికల్పాలు ఉన్నప్పుడు దాన్ని మనసు, అప్పుడు ఆ స్థితి చంచలమైన మనస్థితి ఉంటుంది. మళ్ళీ నేను చేశాను, నేను తిన్నాను, అహంకర్త, అప్పుడు దాన్ని అహంకారం అంటారు. చిత్తం అంటే కన్నా మెమొరీ, జరిగిన విషయాన్నంతా స్మరణ చేసుకోవడం. ఎప్పుడైతే మనము దాన్ని తెలుసుకుంటా ఉంటామో, దీన్ని తెలుసుకుంటామో, జరిగిన కథల్ని, అప్పుడు దాన్ని చిత్తం అంటారు. అట్లా లోపల ఉన్నది ఒకే శక్తికి అది చేసే 4 ప్రకారాల పనులకు దానికి 4 పేర్లు ఉంటాయి. ఇప్పుడు ఈ సమాధానంలో అన్ని విషయాల నుంచి, గోళకాలు, ఇంద్రియాలలో నుంచి మొత్తం అన్ని ఇంద్రియాలని మనసులో లయం చేసి, ఆ మనసుని బుద్ధిలో లయం చేసి, కేవలం ఇక్కడ బుద్ధి ఉంటుంది. ఆ బుద్ధిని మొత్తము నిర్గుణ నిరాకార స్వరూపంలోనే లక్షితంగా చేయాలి. దాన్నే బ్రహ్మాకార వృత్తి అంటారు. ఈ అలవాటు చేసుకోవాలి నిశ్చలంగా మనసు నుంచి. ఆ నిశ్చలమైన తత్వం రావాలంటే ఫస్ట్ భజగోవిందంలో స్టెప్పులు నీట్గా చెప్పారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. సత్సంగత్వే
నిస్సంగత్వం. ఫస్ట్ సత్సంగంలో కూర్చుంటే ఫస్ట్ స్టెప్, మళ్ళీ దానికి నిస్సంగం. ఎవరితోటి ఈ అనాత్మ వస్తువులు ప్రపంచంలో సంఘం చేసుకోకుండా పరమాత్మ సంఘమే చేసుకుంటూ ఉంటారు. నిస్సంగత్వే నిర్మోహత్వం. అప్పుడు మనకున్న మోహాలు, దాని మీద దీని మీద రాగాలు మోహాలు ఏవైతే ఉన్నాయో ఆ మోహాలు పోతాయి. నిర్మోహత్వే నిశ్చలతత్వం. మోహం తొలగినప్పుడు ఇలాంటి నిశ్చలమైన బుద్ధి మనకు ఉంటుంది. ఆ నిశ్చలమైన బుద్ధి ఉన్నప్పుడు ఈ సమాధానం మనం చేయము. అప్పుడు నిర్గుణ నిరాకార స్వరూపంలో మొత్తం బుద్ధిని ఒకే ఒక వృత్తి రూపంలో ఆ పరమాత్మని వైపు నిలిపేసి ఇంకా ధ్యానంలో కూర్చోవడమే. అభిచారి బండరాయిలాగా కూర్చోలేదు అంతే. అప్పుడు అలా దాన్ని సమాధానం అంటారు. ఇక్కడ సగుణ సాకారాలు జరగవు. శమంలో సగుణ సాకార రూపంలో కూడా అంతరి మనసు బుద్ధులని దాని మీద మనము అభ్యాసం చేసుకోవచ్చు. సమాధానంలో వచ్చినప్పుడు సగుణ సాకారంలో మనము నిలపడం కాదు, కేవలం బ్రహ్మ ఒక యథార్థ స్వరూపం నిర్గుణ నిరాకార స్వరూపంలోనే బుద్ధిని లక్షితం చేయాలి. శమ అవస్థలో అంతరింద్రియ నిగ్రహం చేసుకున్నప్పుడు లాలనము పాలనము చేసుకోవాలి. చిన్నపిల్లలకు ఒకసారి మొత్తం అంతా స్ట్రిక్ట్గా అన్నీ, ఆ చిన్నపిల్లడు ఏదో బొమ్మతోటి ఆడుకోవాలనుకుంటాడు, అది కావాలంటాడు, ఇది కావాలంటాడు. వాడు చేసే పని అన్నింటికీ మనం అడ్డుపోతుంటే వాడు ఏడుస్తాడు మళ్ళీ. అందుకే ఆ చిన్నపిల్లడికి వాడికి అవసరమైతే కొన్ని ఇవ్వాలి. అప్పుడప్పుడు కాసేపు ఇచ్చిన తర్వాత మళ్ళీ కాసేపు మళ్ళీ ఇది వద్దు, అది తినకూడదు, మట్టి తినకపోయినప్పుడు మట్టి తినద్దు అంటే కానీ వాడు వింటాడు. నువ్వు అన్నిట్లోనూ వాడు చేసే పనికి అన్నిట్లోనూ వాడు బొమ్మతోటి ఆడుకున్నప్పుడు చేతిలో పీక్కొని ప్రతి దానికి అడ్డం వస్తుంటే నువ్వు వాడికి విసుగు వచ్చేస్తుంది. ఇంకా అలా విచిత్రంగా వాడు బహిర్ముఖం అయిపోతాడు. మనసు కూడా అంతే. ఒక్కసారిగా నువ్వు మొత్తం అన్నీ దానికి ఇష్టమైన విషయభోగాలన్నీ వదిలిపెట్టేసి కంప్లీట్గా భగవంతుని నీటి తిప్పాలని చూస్తే కానీ దానికి పిచ్చిలేస్తుంది మనసు. ఇంకా ఎక్కువ బహిర్ముఖమై ఇంకా ఎక్కువ వేగంగా మళ్ళీ ప్రపంచం వైపు వెళ్ళిపోతుంటుంది. అందుకే అప్పుడప్పుడు చిన్న ఏదైనా మనసు సరే ఈరోజు ఏమన్నా మంచి రుచికరమైన భోజనం పడుతుందో ఒకసారి కొద్దిగా ఇచ్చి మళ్ళీ దాన్ని నిగ్రహం చేసి కొద్దిగా లాలన పాలన స్టార్టింగ్లో ఉంటుంది. కానీ సమాధాన స్థితికి వచ్చినప్పుడు మాత్రము కంప్లీట్గా స్ట్రిక్ట్గా ఉండాలి. ఏమి ఇంద్రియాలు మొత్తం అంతా లయం చేసుకొని కేవలం నిర్గుణ నిరాకార స్వరూపంలోనే బ్రహ్మాకార వృత్తిలోనే ఉండాలి. ఇది సమాధానము. ఇలా సమాధి షట్క సంపత్తిలో ఇవి 6 కలిపితే సమాధి షట్క సంపత్తి అంటారు. ఇవన్నీ అభ్యాసాలు గురువుల దగ్గరికి పోకముందే ఉండాలి. స్వయంగానే కొద్దిగా వాళ్ళ దగ్గర, మిత్రుల దగ్గర, పెద్దల దగ్గర కొద్దిగా తెలుసుకొని ఇన్ని రెడీ చేసుకొని ఉండాలి. అప్పుడు ఇవన్నీ కొద్దిగా ముందే తెలుసుకొని అభ్యాసాలు చేసుకొని పోతే అధికారిత్వం. అప్పుడు జ్ఞానము, వేదాంత జ్ఞానము, నువ్వు జీవుడే బ్రహ్ముడు అనే జ్ఞానము అప్పుడు అది వంటపడుతుంది. ఇట్లా వివేకమైంది, ఇప్పుడు వైరాగ్యమైంది, ఇప్పుడు సమాధి షట్క సంపత్తులు అయినాయి. మళ్ళీ ఇప్పుడు ముముక్షుత్వం అంటే ఏంటి అని, అహంకారాది దేహాంతాన్ బంధాన జ్ఞాన కల్పితాన్ స్వస్వరూపావబోధేన మోక్తుం ఇచ్ఛామి ముముక్షుత. అహంకారాది దేహాంతాన్ బంధాన్ అజ్ఞాన కల్పితాలు. ముఖ్యంగా ఈ శరీరం నేను అని అహం మమ భావాలు ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడి వరకు మనకు మమ భావం ఉందో, నేను నాది అని మొత్తం ఎక్కడెక్కడ ఉందో ఆ అటాచ్మెంటు కంప్లీట్ దాన్ని స్వస్వరూపావబోధేన, మన స్వరూపం, మన నిజమైన స్వరూపం ఏంటి, మన స్వభావం అంటే ఏంటిని తెలుసుకోవడం ద్వారా మోక్తుం ఇచ్ఛామి ముముక్షుత. ఎవరైతే కనుక నేను ఈ బంధనాల నుంచి తొలగించుకోవాలంటే నాలో ఉన్న మమభావము అహంభావము తొలగించుకోవాలి. మమభావం ఎట్లా తొలగించుకుంటారు? పిల్లల మీద ఉన్న మోహము. మరి పిల్లల్ని అసలు పట్టించుకోకుండా చిన్న పిల్లల్ని వదిలిపెట్టేసి వీధిలో వదిలిపెట్టి వచ్చేయాలన్నా, వాళ్ళ మీద ఏమి కనికరం లేకుండా వదిలిపెట్టి వచ్చేయాలన్నా ఏం చేయాలి? ఎట్లా వదులుకుంటారు? మమకారాన్ని, నా బిడ్డ, నా వాళ్ళు, నా మనుషులు అని శాస్త్రం చెప్తుంది. మమకారాన్ని వదులుకోవటం అంటే నీ కర్తవ్యాన్ని వదులుకోవడం కాదు. మమకారము ఎందుకంటే ఓవర్ అటాచ్మెంట్ మమకారం అంటారు. విపరీతమైన ప్రేమని, ఆ విపరీతమైన ప్రేమ అడ్డొస్తూ ఉంటుంది. లేకపోతే కర్తవ్యాలు రెస్పాన్సిబిలిటీగా చేసి వాళ్ళకు చేసే పని చేసినప్పుడు అది బంధనంలో లేదు.
ఆ మోహం ఏం చేస్తుందంటే మన కొడుకుల తర్వాత మన మనమళ్ళు మునిమనుమలు వాళ్ళ గురించి కూడా మళ్ళీ ఏదో చేయాలని ప్రయత్నం చేస్తాం. అది ఓవర్ అటాచ్మెంట్. పూర్వజన్మలో అంతా మనం పుణ్య పాప కర్మలు చేసుకుని రుణానుబంధం పొంది సంబంధం ఏర్పడుతుంది. ఇచ్చి పుచ్చుకునే బాకీలు ఉన్నప్పుడే మనం ఒక చోట కలుస్తాము. ఎప్పుడో ఏదో జన్మలో మీరందరూ కలిసి నాకు ఇలాంటి భగవంతుని గురించి మోక్షం గురించి మీరు నాకు సహాయం చేసినందుకు ఈ జన్మలో నేను మీకు శాస్త్రం ద్వారా మీకు ఈ మాటలు తిరిగిస్తున్నాను అంతే. ప్రతిదీ దానికి కూడా అంతే టిట్ ఫర్ టాట్. మీకు భార్య రూపంలో కొడుకు రూపంలో వచ్చారంటే మీకు ఇచ్చి పుచ్చుకునే బాకీలు ఉన్నాయి కాబట్టి మీరు కలిశారు. అప్పులు. అందుకే జనక మహారాజు స్టోరీని చెప్తూ ఉంటాను. మా శ్రీమద్ భాగవత రహస్యంలో వస్తుంటుంది. అక్కడ జనక మహారాజు నేను నా పూర్వజన్మలోనే తెలుసుకోవాలి గురుగారు, నాకు ఆ శక్తిని ఇవ్వండి అంటారు. వద్దరా నాయన, భలే ఘోరంగా ఉంటాయి, మళ్ళీ నువ్వు ఈ జన్మలో ఏ పనులు చేసుకోలేవు అంటారు. లేదు లేదు నేను తట్టుకుంటాను, మీరు నాకు ఆ సిద్ధిని ఇవ్వండి అంటారు. సరే నీ కర్మ అని ఆ సిద్ధిని చేస్తారు. చూస్తే ఆయనకు 2 కొడుకులు 1 కూతురు ఉంటుంది. అందులో 1 కొడుకు 1 కూతురు పూర్వజన్మలో అప్పిచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళే పిల్లల రూపంలో వచ్చింటారు. ఇంకో కొడుకు పూర్వజన్మలో శత్రు కొడుకుగా వచ్చింటాడు. ఆ కూతురు పూర్వజన్మలో తనకి ఎంత అప్పిచ్చిందో ఈ జన్మలో వడ్డీతో సహా తన పెళ్లిలో కట్న రూపంలో మొత్తం తీసుకొని మొగలింటికి వెళ్ళిపోయింది. ఇంకో కొడుకు మొత్తము తండ్రి ఆస్తికి మొత్తం వారసుడిగా వాడే ఉంటాడు, ఎక్కువ డబ్బులు ఇచ్చేటాడు. అప్పుడు ఇంకో కొడుకు శత్రు, పూర్వజన్మలో శత్రు కొడుకే వచ్చింటాడు. వాడన్నీ చేయరాని తప్పుడు పనులు చేసి ఎప్పుడు వాళ్ళకి సమాజంలో చెడ్డ పేరు వస్తాడు తల్లిదండ్రులకి. వాళ్ళు చేసే చేష్టల వల్ల వాడి బుద్ధి వల్ల ఎప్పుడూ అమ్మానాన్నలకు దుఃఖం వస్తూ ఉంటుంది. ఈ రూపంలో వాడు పగ తెచ్చుకుంటా ఉంటాడు శత్రుడు. ఏదో జన్మలో ఒకప్పుడు తల్లిగా ఉన్నాను, ఈ జన్మలో భార్యగా వచ్చేసింది. అంత విచిత్రంగా ఉంటాయి సంబంధాలు. ఇంకెక్కడ వాడు సంసారం జీవికైతుంది. ఇంత చూసేసి ఓహో పోయిన జన్మలో నేను వీళ్ళు నాకు అప్పిచ్చిన వీళ్ళు నన్ను ఎదుర్కొంటూ వస్తుంటే వీళ్ళకి దొరకకుండా నేను పారిపోతా ఉంటే ఎందుకు వచ్చారప్ప ఈ దరిద్రులు అని చెప్పేసి వీళ్ళు చచ్చిపోతే బాగుండని నేను అనుకుంటా ఉంటే ఇప్పుడు వీళ్ళు నా కొడుకు రూపంలో వస్తే వాళ్ళ మీద విపరీతమైన మోహం పుడతా ఉంది. అంత విచిత్రంగా ఉంటుంది. ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు అత్యంత మోహం ఉండదు. అంతే అప్పులు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారం ఉన్నప్పుడు ఒక చోట కలుస్తూ ఉంటారు. లేదా మనం వాళ్ళకి ఇచ్చేది ఉంటుంది, లేదా వాళ్ళు మనకి ఇచ్చేది ఉంటుంది. అప్పుడు ఇతరులకు సంబంధం, అన్నదమ్ముల సంబంధం కానీ, భార్య భర్తలు కానీ, తల్లి బిడ్డల సంబంధం కానీ, ఏ సంబంధం అన్నా కానీ ఇచ్చి పుచ్చుకునే బిజినెస్ ఉన్నప్పుడే దీని కొద్ది రుణాలు కొద్ది బంధం ఉంటాయి. అలాంటి బంధంలో విపరీతమైన మోహం ఎందుకు పెంచుకోవాలి? వచ్చిన మోక్షము పొందడానికి వచ్చిన పనిని వదిలిపెట్టేసి ఇట్లా మనం విచారణ చేస్తే అప్పుడు మనది మనోళ్ళు అని ఎక్కడెక్కడ ఉంటుందో దాని మీద మోహం పోతుంది. విచారణ చేసుకుంటే ఎట్లా పోతుంది? అయ్యో నా కొడుకు భవిష్యత్తు, నా కొడుకు బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి అని చెప్పేసి కర్తవ్య బుద్ధిలో చేయాలి. పూర్వజన్మలో నేను వీళ్ళకి బాకీ ఉన్నాను, శాస్త్ర ప్రకారం నాకు పరమాత్మ ఇచ్చిన డ్యూటీ, పిల్లలు ఉంటే కదా, కూతురుంటే పెళ్లి వరకు బాధ్యత, కొడుకు ఉంటే ఉద్యోగం వచ్చే వరకు బాధ్యత. ఇది పరమాత్మ డ్యూటీ నేను చేస్తున్నాను, నాకు వీళ్ళ మీద ఎక్స్ట్రా మోహం ఏమీ లేదు అని అట్లాగా మనము కర్తవ్య బుద్ధితోటే చేసే పనులు మనం చేయాలి. అంతేకాని విపరీతంగా మోహాన్ని పెంచుకోవద్దు. ఇలా విచారణ చేస్తే ఆ మమభావము కొద్దిగా పలసనవుతుంది. మళ్ళీ అహంభారం, నేను ఈ శరీరం అని, అది పంచకోశ వివేకం ఇందులోనే వస్తుంది. ముందు చూద్దాం ఎట్లా చేపిస్తారని చెప్పేసి. నేను ఈ శరీరం అని రాంగ్ కన్క్లూజన్, అది నిజమైన నిశ్చయం కాదు. భ్రాంతిలో మనం నేను ఈ శరీరం అనుకుంటున్నాము, మన స్వరూపం కాదు, మనకు ఈ శరీరానికి సంబంధం లేదు, అనవసరంగా కల్పిత సంబంధం పెట్టుకున్నాము అని ఆ పంచకోశ వివేక ప్రకరణం వస్తుంది. ఇందులోని వివేక చూడాలి నీట్గా వస్తుంది. ఒక్కొక్క శ్లోకం, ఒక్కొక్క కోశానికి కొన్ని శ్లోకాలు వస్తాయి. అలా పంచకోశ వివేకం చేసుకుంటే కనుక ఈ అహంభావం కూడా పోతుంది. ఈ అహంభావము మమభావాన్ని మొత్తం యుద్ధం అంతే. ఇవి 2 పోయినాయంటే మోక్షమే. అందుకే ముముక్ష అంటే అంటున్నారు, అహంకారాది దేహాంతాన్ బంధాన్ అజ్ఞాన కల్పితాన్ స్వస్వరూపావబోధైన మోక్తుమిచ్చ ముముక్షుత. ఇవి 2ని కత్తిరించుకుంటే సార్ ఇంకా మనం ఆల్రెడీ ఆనంద స్వరూపులమై ఉన్నాం. ఆ ఆనందం మనలో నుంచి బయటికి అది వచ్చేస్తూ ఉంటుంది.
ఇప్పుడు మనము శ్రవణ ధ్యాసనంలో ఈ 2 భావాలు అహము భావాలే కొద్దిగా పలసనై ఒకరోజు తెగిపోతాయి. ఊర్వారుకమివ బంధన. దోసకాయ పండిన తర్వాత ఆ తీగ నుంచి తానంతటి తాను తెగి కిందకి పక్కకి ఎలా వచ్చేస్తుందో అట్లా ఈ అహమమ భావాలు తొలగిన రోజు మనకి మా జీవన్ముక్తి స్థితి ఆనందం వచ్చేస్తుంది. కాబట్టి ఇవి సాధన చతుష్టయి సంపత్తులు అంటారు. ఇవందరికీ 100% ఏమో విద్యార్థులు ముముక్షులు కూడా ఉండవు. ఒకవేళ మనకి కొద్దిగా వైరాగ్యము, కొద్దిగా వివేకము, కొద్దిగా సమాధి షటక సంపత్తులు, కొద్దిగా మోక్షము, ముముక్షుత ఇవన్నీ కొద్దిగా ఉన్నప్పటికీ కూడా మంద మధ్యమ రూపాపి వైరాగ్యేన సమాధిన ప్రసాదేన గురోసేయం ప్రవృద్ధాసూయతే ఫలం. కొద్దిగా వరస్ట్ లెవెల్లో ఉన్నప్పటికీ సాధన చతుర్ష సంపత్తులు మాత్రం కొద్దిగా యావరేజ్ లెవెల్లో ఉన్నప్పటికీ కూడా వైరాగ్యేన సమాధిన వైరాగ్యము మనం పెంచుకుంటే కొద్దిగా సమాధి షట్క సంపత్తుల గురించి విచారణ చేసుకుంటూ ఉంటే గురోహో ప్రసాదేన గురువుల ఆశీర్వాదం ద్వారా కూడా గురువులు మోక్షాన్ని ఎట్లెప్పిస్తాడంటే ఈ అంతఃకరణ శుద్ధిని జ్ఞానానికి అధికారిత్వానికి ఏది తక్కువ ఉంటుందో దాన్ని రిపేర్ చేస్తాడు. అందుకే గురువుల దగ్గరనే మెలగాలి అని చెప్పేసి గురువుల దగ్గర ఉండి గురువులు చూస్తూ ఉంటారు ఎవరెవరిలో ఏమేమి వీక్నెస్ ఉందని. అహంకారం ఉన్నవానికి ఒకలాగా, అహంకారం లేనివానికి ఒకలాగా, తమో గుణం ఉన్న వ్యక్తికి ఒకలాగా సపరేట్ ట్రీట్మెంట్లు ఉంటాయి. అందరినీ ఒకలాగా చూడడానికి రాదు. ఎవరిలో ఏది తక్కువ ఉందో దాన్ని తీసేయాలి. ఏ విభాగం ఏ మలినం ఉంటుందో ఆ మలినాన్ని తీసేస్తూ ఉండాలి. గురువుల దగ్గర మెలగడం అంటే మేమైతే ఎప్పుడు తిట్లే తినేవాళ్ళం. గురుగారు మాకే విచిత్రం అనిపించేది. ఏమి మా గురుగారు మా మీద సంతృష్టి లేదా, మా మీద కోపంగా ఉన్నాడా, మేము నచ్చలేదా మా గురుగారికి అని విచిత్రంగా అనిపించేది. తర్వాత అనిపిస్తుంది మంచి గురువు ఎవరైతారు? మనలో ఉన్న చెడు గుణాలను తీసేసేవాడే గురువు. నువ్వు చేసే అన్ని తప్పుడు పనులు నువ్వు అన్నీ దాన్ని ఒప్పుకుంటా పోతే గురువు అయినట్లయితాడు. ఆ తప్పు గుణాలు మళ్ళీ శిష్యునే అవి నాశనం చేస్తాయి. అవి ఆనందంగా వాడు ఆ పరమానందాన్ని ఎట్లా పొందుతాడు? అందుకే శిష్యుడు ఆ అజ్ఞాన స్థితిలో ఉంటే దాన్ని ఒప్పుకోరు. ఎక్కడెక్కడ దెబ్బలు కొడాలో ప్రవచనము ద్వారానో సత్సంగము ద్వారానో దెబ్బలు పడతానే ఉంటాయి బుద్ధికి. అందుకే గురువుల అనుశాసనలో కొన్ని రోజులు మెలిగితే ఆ సాధన చతుష్టయ సంపత్తులు ఏది కొద్దిగా ఉంటాయో అవి 100% అవుతాయి. గురోహో ప్రసాదేన గురువుల కృప ద్వారా కొద్దిగా మనకు వివేకం కొద్దిగా వైరాగ్యం ఉంటే కూడా అవి 100% మెల్లమెల్లగా పెరుగుతూ పోతూ ఉంటాయి. ప్రవృద్ధ సూయతే ఫలం. అందుకే మీరు భయపడకండి. అయ్యో నాలో వివేకము కనిపిస్తా లేదు, వైరాగ్యము కనిపిస్తా లేదు, తితిక్షను లేదు, దుఃఖాన్ని తట్టుకోలేకపోతున్నాను, మరి నేను మోక్షానికి అధికారిని కాదేమో అని భయపడి ఇంటికి వాపసు వెళ్ళిపోకండి. కొద్దిగా ఉన్నప్పటికీ కూడా గురువుల కృప ద్వారా కొన్ని అభ్యాసం చేసుకుంటే కనుక వాటిని 100% చేసుకోవచ్చు. అలా వైరాగ్యము 100% చేసుకుంటే అప్పుడు ఈ ఉపదేశం అప్పుడు అందుతుంది. ఈ సాధన చతుష్టయ సంపత్తులు లేకుండా మాత్రము జ్ఞానం మాత్రం టైం వేస్ట్ అయిపోతుంది. ఈ శబ్దాలకు ఉన్న పవర్ను కూడా మనం పోగొట్టుకుంటాము. అక్కడ వరకు పోతూ ఫస్ట్ ఈ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. నిజంగా నాకంత వైరాగ్యం ఉందా? వైరాగ్యం ఉంటే ఇంకా ఏమి పెళ్ళిళ్ళు అన్నీ అయిపోయినప్పుడు ఇంకా వాళ్ళు వదిలిపెట్టి రాలేకపోతున్నాం ఎందుకు? పోనీ ఇక్కడే అడివేశ స్వామీజీ గురువులు ఎలాంటి పరిస్థితులు, పిల్లలకి పెళ్ళిళ్ళు కూడా కాలేదు, చిన్న పిల్లలు ఆడబిడ్డలు ఇద్దరు, వాళ్ళని వదిలిపెట్టి వచ్చారు. మరి మీరు ఎందుకు వదిలిపెట్టి రాలేకపోతున్నారు? వైరాగ్యం తక్కువ ఉంది కాబట్టి విచారణ చేసుకోవాలి. మరి ఇవి లేకుండా మరి జ్ఞానం ఎట్లా వస్తుంది? ఆ పరమానందం ఎట్లా దొరుకుతుంది? కాబట్టి ఇవన్నీ అభ్యాసం చేసుకుంటూ ఉంటే కదా అవి ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. ఇంకా మిగతాది కూడా ఇంకా మనం నెక్స్ట్ క్లాస్ తెచ్చుకుంటాం. ఓ